ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము గడిచినటువంటి వారంలో ఎక్లేసియాలజీ సంఘశాస్త్రం గురించి మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం అనేక విషయాలు. సో అందులో మనం సంఘం అంటే ఏమిటో, మరి సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, అసలు సంఘంకు ఉన్నటువంటి అర్థం ఏమిటి, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి, సంఘం రూపకల్పన ఏంటి, సంఘ లక్షణాలు, లేకుంటే సంఘాలు ఎన్ని ఉంటున్నాయి భూమి మీద అనేది అనేక విషయాలు మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్తుంటున్నాం. మరి ప్రభు సన్నిధిలో మరి గడిచినటువంటి వారంలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఎవరైనా కూడా ఒక్కరు క్లుప్తంగా తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఉన్న 2 minutes లో ఆలస్యం చేయక లాస్ట్ క్లాస్ లో మీరు ఏమైతే నేర్చుకున్నారో వాటిని తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఒకవేళ లాస్ట్ క్లాస్ మీరు వినకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఒకసారి విని ఇక్కడ నుంచి మీరు మీ ఆత్మల్ని సిద్ధపరచుకొని, మీ యొక్క మనసుని సిద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా కూడా నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే మరి దానికి సంబంధించినటువంటి లాస్ట్ క్లాస్ లింక్ మరి యూట్యూబ్లో ఉంటున్నది. సో మీరు వాటిని విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఆలస్యం చేయక లాస్ట్ క్లాస్లో మీరు నేర్చుకున్న విషయాలు త్వరగా ఎవరైనా కూడా ఒకరు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. క్రైస్తవుడు అన్నయ్య, లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే ఎక్లెసియాలజీ అంటే సంఘం గురించి ఇంట్రడక్షన్ చెప్పారు. సో అందులో నేర్చుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్, ద మీనింగ్ ఆఫ్ మ్యూజిక్, ఇక్కడ మీరు ఫస్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ 5 పాయింట్స్ మేము నేర్చుకున్నాం. దేవుడు అంటే కుమారుడికి అనుగ్రహించినటువంటి బహుమానం, క్రీస్తు సంఘం స్థాపించి ఆశీర్వదించిన, క్రీస్తు సంఘంతో సన్నిహిత గుర్తింపు కలిగి ఉన్నాడు, సంఘం క్రీస్తు శరీరం అనేసి, సంపూర్ణత క్రీస్తుని బట్టి కలిగింది అనేసి, క్రీస్తు సంఘం ప్రేమించి పోషిస్తున్నాడు అనేసి పాయింట్స్ నేర్చుకున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్ లో అంటే 5 ఇంట్రడక్షన్ ఇచ్చారు. 5 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్, దాని గురించి దాని సబ్ టాపిక్ 5 చెప్పారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. దేవునికి స్తోత్రం. మరి ఈ దినమున మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. లాస్ట్ క్లాస్ లో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. మరి ఈ దినమున ఈ యొక్క సెకండ్ సెక్షన్ లో దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో. వీలున్న వారందరూ కూడా నోట్ చేసుకోనండి, మరి అందరూ కూడా వినాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. లాస్ట్ క్లాస్ లో ఒక 5 పాయింట్స్ మనం ధ్యానం చేసుకుందాం. మరి కొన్ని పాయింట్స్ మనకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుని బట్టి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే ఈ యొక్క 6వ పాయింట్ గా మనం చూస్తే, మరి లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో క్రీస్తు ప్రభువు నేడు సంఘమును కలిగి పవిత్రపరుచుచున్నాడని మనం చూస్తాం. అది మహిమలో కలంకమైనను ముడతైనను లేనిదై ఉండునట్లు ప్రభు దానిలో పని చేయుచున్నాడని మనం చూస్తాం. ఇక వచ్చినాన్ని ఎవరైనా కూడా తీసి చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. రెఫరెన్సెస్ అన్ని కూడా చదవడానికి సిద్ధపడండి ప్రభు సన్నిధిలో. దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘమును ఏ స్థితిలో చూస్తుంటున్నాడంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను
మరి ఉండాలని, ఏ రీతిగా ఉండకూడదో ఏ రీతిగా ఉండాలో అక్కడ దేవుడు కోరుకుంటూ మరి ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప శాప బంధకం నుంచి దేవుడు విడిపించి తను తాను సమర్పించుకొని ప్రభు సన్నిధిలో మన కొరకు ఏం చేశాడంటే మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకి జీవాన్ని ఇచ్చినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు దానిలో పని చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేంట్లో పని చేస్తున్నాడు? ప్రైజ్ గాడ్. తెలియచేయండి, దేనిలో పని చేస్తున్నాడు? మాట్లాడండి త్వరగా, ఆలస్యం చేయక. సో నేను ఓన్లీ మెసేజ్ లాగా ఎస్, దానిలో పని చేయుచున్నాడని మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దానిలో అంటే ఏంటి? చర్చ్ లోనే, చర్చ్ అంటే మీరు నేను. సంఘములోను ఏమే, తన మహిమ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే ఫైన్. ఇక్కడ మనం గమనిస్తే లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు మనల్ని కూడా ఏంటంటే దేవుడి యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా నిర్దోషమైనటువంటిది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టవాలని ఏం చేస్తున్నాడంటే ప్రతి సమయంలో కూడా వాక్యంతో మనం ఇక్కడ మనం చూస్తే కనుక వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని మనం చూస్తాం లేఖన భాగాన్ని. ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధులు ఏంటంటే దానిలో అంటే మనం అర్థం చేసుకోవాలి, సంఘం అనగా నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను, సంఘం అంట 4 గోడలు కాదు, నీవు నేను మనమే సంఘమై ఉంటున్నామని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం దానిలో పని చేయుచున్నాడంటే ఏమని మనం అర్థం చేసుకోవాలి? మనలో పని చేస్తుంటున్నాడు, నాలో పని చేస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో సంఘమైనటువంటి నీవు నేను మనం కూడా దేవుడు మన ద్వారా మూవ్ అవుతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సంఘం అంటే ఏం తెలియజేశాను నేను? క్రీస్తు శిరస్థై ఉంటున్నాడని నేను తెలియజేశాను. అయితే ఈ క్రీస్తు శిరస్థై ఉన్న రీతిగా మనమందరం కూడా అవయములమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే క్రీస్తు శిరస్థై ఉంటున్నాడని మనం గమనిస్తూ వచ్చాం. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో క్రీస్తు మన ద్వారా మూవ్ అవుతాడు. నువ్వు నడిస్తే ఆయన నీతో కూడా వస్తూ ఉంటున్నాడు. అన్ని సమయాల్లో కూడా ఆయన నీతో నడుస్తున్నాడు అనేటువంటి కాన్షియస్ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఒక మాట తెలియజేస్తాను ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి యొక్క సరౌండింగ్ సిచ్యువేషన్స్ బట్టి మనం ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. అయితే క్రీస్తు మనలో ఏమై ఉంటున్నాడో వాటిని గుర్తించలేము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆల్రెడీ మనం గడిచినటువంటి కొన్ని క్లాసెస్ ద్వారా మనం వింటూ వస్తూ ఉంటున్నాం. మన హృదయాన్ని ఎలా మనము కాపాడుకోవాలి, మరి అదే రీతిగా మన మైండ్ని ఎలా మనం భద్రపరుచుకోవాలి, ఎలా మన యొక్క మనసును మార్చుకోవాలి, మన మైండ్ని ఎలా మనం రెన్యూ చేసుకోవాలని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. మళ్ళీ ఇవన్నీ కూడా రిపీట్ చేస్తే సమయం సరిపోదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఉండాలి మనకి. క్రీస్తు మనలో ఉంటున్నాడు, మన ద్వారా పని చేయించుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నాలో ఉన్నాడు. అందరూ కూడా చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు, నా ద్వారా ఆయన పని చేయించున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఆయన పని చేస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఆయన పని జరగాలంటే ఎవరు కారణమై ఉండాలి? తెలియచేయాలి అందరు కూడా. ఆయన పని జరగాలంటే ఎవరు ముందు ఉండాలి? సేవకులా అండి? చెప్పండి, సేవకులు ఉండాలన్నా ఆయన పని చేయాలంటే? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ సంఘం అని వ్రాయబడి ఉంటున్నది. సేవకులు లేకుంటే బిషప్ అని లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వారని ఇలా ఏమి కూడా లేదు. కానీ ఇక్కడ దేవునికి వాక్యాన్ని మనం చూస్తే మరి సంఘము అని మనం చూస్తుంటున్నాం. దేవుడు మనల్ని ఏ రీతిగా మనల్ని పవిత్రపరిచాడో, తన మహిమలో తిరిగి దేవుడు వస్తున్నటువంటి సమయంలో మనలో ఏ లోపం కూడా లేకపోకుండా దేవుడు చూడాలని మన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క వాక్యాన్ని ఉంచి యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మన ద్వారా పని చేయించుంటున్నాడు. ఆయన వాక్యమైనటువంటి క్రీస్తు, వాక్యమైనటువంటి దేవుడు మనలో ఉండి మన ద్వారా పని చేయిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆయన వాక్యము మనలో పని చేయాలి. క్రీస్తు మనలో పని చేయాలంటే ఆయన వాక్యము మనలో పని చేయాలి. ఇప్పుడు ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా క్రీస్తు మన కొరకు ఏం చేశాడో నేర్చుకోవాలి. క్రీస్తు మన కొరకు ఏమైతే చేశాడో మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు మనం బ్లెస్ అవుతాం. దయచేసి ఎవరైనా కూడా రెఫరెన్సెస్ చదవడానికి హెల్ప్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా క్రీస్తు పరిపూర్ణ మానవత్వము, క్రీస్తు పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన కష్టము మరి శ్రమలు వచ్చినప్పుడు రియల్లీ ఆయన దేవుడు కాబట్టి ఏమంటాడు, ఆయన జయించాడు, మనమైతే జయించలేమని తెలియజేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, కేవలం ఆయన తండ్రిగా లేకుంటే ఉన్నటువంటి తండ్రి కలిగినటువంటి ఆలోచనను బట్టి కుమారునిగా అనగా దేవునిగా మాత్రమే కాక దేవుడు ఎట్టి స్థితిలో వచ్చి ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ వచనం మనం చూసినప్పుడు, అదే రీతిగా 14 నుంచి 16 వచనాలు మనం చూసినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. శరీరధారిగా ఆయనకి ఉన్నటువంటి లోకములో మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనల్ని ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి క్రీస్తు అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉన్నాడంట. ఆయన ఒక్క విషయంలో కాదు, మనందరికీ కూడా అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉన్నాడు. ఆయన నీకులాగా ఆయన భోంచేశాడు, నీకులాగా ఆయన అన్ని విషయాల్లో కూడా పని చేశాడు. మనందరి వల్ల ఆయన కూడా ఏం చేశాడు, శ్రమించాడు. మనకు వాళ్ళే ఆయన కూడా దుఃఖపడ్డాడు. మనకు వాళ్ళే ఆయన ఏం చేశాడు, బాధపడ్డాడు. మనకు వాళ్ళే ఆయన ఏం చేశాడు, శోధింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి కొన్నటువంటి ఆ విధానం బట్టి శ్రమలు వచ్చాయి, రాలేదని చెప్పట్లేదు. బట్ వాటన్నిటిని కూడా క్రీస్తు జయించాడు. జయించినటువంటి క్రీస్తు నీలో, నాలో, మనలో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో సింపుల్ గా ఎక్కువ విషయాలు తెలియజేయను, కానీ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మరి రెఫరెన్సెస్ నోట్ చేసుకొని వీలున్నప్పుడు నేను చదవమన్నప్పుడు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. అపోస్తుల అయినటువంటి యోహాను బ్రతికినటువంటి కాలంలో కొందరు ఏం చేశారంటే యేసుక్రీస్తు మానవుడని నమ్మలేదండి. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని వారు బిలీవ్ చేయలేదు. ఈ యొక్క మాట మనం ఒక వచనం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే 1 John chapter 4 verses 1-3. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే అనేక మంది క్రీస్తు శరీరధారి అనగా ఇక్కడ మనము లేఖనాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మీరు యోహాను రాసినటువంటి అదే 2వ పత్రికలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడమ్మా. ఈ యొక్క లేఖన భాగాన్ని మరి దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క లేఖన భాగాన్ని చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే దీని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇక్కడ ఒక ఓడు రాయబడి ఉంటున్నది, వంచకులు అని దీని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఏమంటా వారందరూ కూడా ఉన్నటువంటి విధానం బట్టి లోకంలో బయలుదేరి ఉంటున్నారు. ఏమని, యేసుక్రీస్తు ప్రభు శరీరధారి వచ్చినని ఒప్పుకోవట్లేదు అనేక మంది కూడా. ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరధారి వచ్చినట్లుగా అక్కడ అనేక మంది ఒప్పుకోనట్లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో నీవు నేను మనం కూడా ఒప్పుకున్నాం, ఆయన అంగీకరించాం. ఇక్కడైతే మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా మరి యోహాను బ్రతికున్నటువంటి కాలంలో అయితే యేసుక్రీస్తు ప్రభుని యొక్క మానవత్వాన్ని నమ్మలేనటువంటి స్థితిలో మరి అనేక మంది ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తాం. అయితే నేటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం గమనిస్తే మరి తండ్రిని నమ్ముతారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని బిలీవ్ చేయరు. ఒకవేళ ఉన్నటువంటి విధానం బట్టి తండ్రి కుమారుని నమ్మితే హోలీ స్పిరిట్ ని బిలీవ్ చేయరు. రకరకాలైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే తండ్రిని గురించినటువంటి అవగాహన ఎంతో ఉంటుందో కుమారుని గురించినటువంటి అవగాహన కూడా అంతే అవసరం.
తండ్రిని గురించినటువంటి అవగాహన, కుమారుని గురించినటువంటి అవగాహన ఎంత ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన కూడా అంతే అవసరం. ఎందుకంటే నేటి దినాల్లో ఉన్నటువంటి మనము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క ఆత్మను మనలో ఉంచి ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని కూడా నడిపిస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కాన్షియస్ మనకు అవసరం, ఈ యొక్క మనస్సు మనకు అవసరం, ఈ యొక్క ఆలోచించేటువంటి విధానం మనకు అవసరం, ఈ స్పర్శ మనకు అవసరం అని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు నిజంగా పరిపూర్ణ మానవత్వం కలిగి ఉంటున్నాడా అని మనం అర్థం చేసుకుంటే రియల్లీ ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి మరి కొన్ని రెఫరెన్సెస్ నోట్ చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. తీయని అవసరం లేదు, నోట్ చేసుకోనండి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆయన పరిపూర్ణ మానవత్వాన్ని మరి నమ్మేటువంటి స్థితిలో మనం ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తెలియజేస్తున్నాను, నోట్ చేసుకోండి. క్రీస్తుకు మానవ తల్లి ఉంది. మనకి ఏ రీతిగా అయితే తల్లి ఉంటున్నదో అదే రీతిగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కూడా తల్లి గర్భము ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి జన్మించినట్టుగా ఈ లోకంలో చూస్తాం. మత్తయి సువార్త 1:18 ప్రకారం, మత్తయి సువార్త 1:18 ప్రకారం, 2:10 ప్రకారం, అదే రీతిగా 11 మత్తయి సువార్త 2:1:18, 2:10-11 అదే రీతిగా 12:47 మత్తయి సువార్త 1:16. ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం చదివి అర్థం చేసుకున్నప్పుడు ఆమె యందు క్రీస్తు అనబడినటువంటి యేసు పుట్టెను అనే ఒక మాటను మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణ మానవుడు, నాట్ ఓన్లీ గాడ్, మరి దేవుడుగా మాత్రమే కాదు కానీ ఆయన పరిపూర్ణమైనటువంటి మానవత్వం కలిగి ఉన్నాడు, పరిపూర్ణమైనటువంటి దైవత్వం కూడా కలిగి ఉంటున్నాడు. సో ఆయనకు నీ యొక్క ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసు, నీకున్న శ్రమలు తెలుసు, ఆయనకు నీకున్న కష్టాలు తెలుసు, నీకున్నటువంటి అప్పుల సమస్యలు తెలుసు, నీకున్నటువంటి ఎవ్రీథింగ్, నీకున్న అనారోగ్యం తెలుసు, నీకున్నటువంటి కుటుంబ పరిస్థితులు అన్ని కూడా తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, ఏమంటారు, నీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు. లేదు ప్రభు నేనేం మోసుకుంటా అనేటువంటి స్థితిలో ఉంటారు అనేక మంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా అంటాడు దేవుడు, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలగిస్తాను అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవాలి, దేవుడు ఏ స్థితి కలిగి ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు పరిపూర్ణ, ఇది ఇప్పుడు దీనిలో మరి దానిలో పని చేస్తున్నాడు, నీలో పని చేస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. సో మనం మాట్లాడగలం, ఆయన కూడా మాట్లాడగలడు, మనం చూడగలం, ఆయన కూడా చూడగలడు. మనకి ఏ రీతిగా అయితే ఆలోచనలు ఉంటున్నాయి కూడా ఆయనకు కూడా అదేటువంటి ఆలోచనలు ఉంటున్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో క్రీస్తు పరిపూర్ణమైనటువంటి మరి 100% కూడా ఆయన మానవత్వం కలిగి ఉంటున్నాడు, అదే రీతిగా దైవత్వం కూడా కలిగి ఉంటున్నాడు. మనం ఈ సమయంలో ఇక్కడ దీనిలో పని చేస్తున్నాడంటే మనకు కావలసినటువంటి యొక్క మాటకి ఏంటంటే క్రీస్తు యొక్క మానవత్వం గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా మనం చూసాం, క్రీస్తుకు మానవ యొక్క తల్లి ఉంటున్నదని మనం గమనిస్తాం మనకు వలె. అయితే అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆయన ఏ రీతిగా జన్మించాడో మనకు తెలుసు ప్రభు సన్నిధిలో. రెండవదిగా మనం చూస్తే క్రీస్తుకు సాధారణ ఎదుగుదల కూడా ఉందండి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ప్రభు సన్నిధిలో నేను ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిండే సరిపోయింది కదా అనుకుంటారు. నేను కూడా అనుకునేవాడిని ఒకప్పుడు, క్రీస్తుని ఎరగనప్పుడు. నేను ఎక్కడన్నా కూడా ఎందుకు ఇండియాలో పుట్టాను, ఇక్కడ ఎక్కడో ఫారెన్లో ఎక్కడో మంచిది కంట్రీస్ ఉన్నాయి కదా, అవి చూడడానికి ఎంత బాగుంటాయి, అసలుకి అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ పుట్టినచ్చు కదా నేను అనుకునేవాడిని. బిఫోర్ క్రీస్తుని నేను అంగీకరించక ముందు ఉన్నటువంటి నా ఆలోచనలు. సాధారణమైనటువంటి జీవితంలో నుంచి దేవుడు ఎదిగినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క వర్సెస్ చదవండి ఎవరైనా కూడా. లూకాసు వార్త 2:40 త్వరగా. లూకాసు వార్త 2:40 క్రీస్తుకు సాధారణ ఎదుగుదల ఉంది అని తెలియజేయడానికి బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఆమేన్. 46 చూడమ్మా. అదే 2 ఆయన కనబడినందున ఆయనను వెనుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఒక్క నిమిషం అమ్మా.
ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన దేవాలయంలో కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నాడు. ఎవరి వలె? నీకు వలె, నాకు వలె ప్రతి దినం కూడా ఏ రీతిగా అయితే దేవుని యొక్క వాక్కు ఎవరి ద్వారా అయితే బయలుపరచబడుతుంటున్నదో, ఎవరి ద్వారా అయితే దేవుడు మాట్లాడుతుంటున్నాడో వాటిని ఏ రీతిగా అయితే మనం ప్రతి దినం కూడా వచ్చి నేర్చుకుంటున్నామో, ప్రతి దినం కూడా వచ్చి ఆలకిస్తుంటున్నామో, అదే రీతిగా క్రీస్తు కూడా సాధారణమైనటువంటి జీవితం జీవించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ క్రీస్తుకు సాధారణటువంటి ఎదుగుదల ఉందని కూడా మనం గమనిస్తాం. ఇదే యొక్క మైండ్ తో 52వ వచనం చదవమ్మా, అదే అధ్యాయంలో 52 వర్సెస్. యేసు జ్ఞానమునందును ఎస్. వయస్సునందును దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో ఏ రీతిగా అంటే ఆయన వీళ్ళున్న వారు రెఫరెన్సెస్ పోస్ట్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం టెక్స్ట్ బాక్స్ లో. మరి నాకు చూసుకోవడానికి వీలుగా ఉంటది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటది కదా, ఆయన జ్ఞానము యందును, ఇంకా ఏ రీతిగా దేవుడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు, ఆశీర్వదించబడుతూ వచ్చాడు మనం గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి 52వ వచనము లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో కూడా మనం గమనిస్తూ ముందుకు వెళ్తాం. చదవమ్మా మరొకసారి. ఎవరైనా కూడా రెఫరెన్స్ పోస్ట్ చేయండి దయచేసి. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయనందును మనుష్యుల దయనందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచు చూడండి మనం చూస్తుంటున్నాం. ఇక లేఖన భాగాల్లో మనం కూడా ఇదే యొక్క ప్యాటర్న్ లో మనం ఉంటున్నాం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంలో ఎదుగుతుంటున్నాం. వయస్సు ఇచ్చాడు, వయస్సు కూడా ఎదుగులో కూడా ఎదుగుతుంటున్నాం మనం ప్రతిదినం కూడా. దేవుని దయ కూడా ఉంటున్నది మనకి, ప్రతిదినం కూడా దేవుని దయలో ముందుకు వెళ్తుంటున్నాం. మనుషుల దయల్లో కూడా దేవుడు ఏ రీతిగా అయితే వర్ధిల్లాడో మనం కూడా మనుషుల దయలో పొందుకుంటున్నాం. మనం అందరం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మన యొక్క సాక్షి జీవితం బట్టి రియల్లీ హీఈస్ బ్లెస్డ్ పీపుల్ అని తెలియజేస్తూ ఉంటారు. ఆమె ఒక మంచి ఆత్మీయురాలని తెలియజేస్తూ ఉంటారు. మనుషుల దయ ఇది దేవుడి చూడడానికి గురించినటువంటి కృప. లేకుంటే ఆ వ్యక్తి పలానా వ్యక్తి దేవుని సన్నిధిలో చాలా మంచిగా అద్భుతంగా ప్రభు సన్నిధిలో దేవుని కలిగి ఉంటున్నాడు, చాలా మంచి వ్యక్తి అని మనుషుల దయ కలిగి ఉంటున్నారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నా అంటే ప్రభు సన్నిధిలో క్రీస్తు కూడా మనల వలె సాధారణంగా ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి యొక్క దైవత్వం కూడా అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన 100% మానవుడు, 100% కూడా దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకు ఉన్నటువంటి బర్డన్స్ అన్ని కూడా ఆయన తీసుకుంటాడు మనం ఇచ్చినప్పుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మూడవదిగా మనం గమనిస్తే క్రీస్తుకు శరీరం ఉంది. క్రీస్తుకు శరీరం ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే చూడండి, ఆ యొక్క వచనాన్ని 3వ పాయింట్ తెలియజేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ తెలియజేస్తాను, క్రీస్తు మానవుల తల్లి ఉండింది అని మనం గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా చూస్తాం, క్రీస్తుకు సాధారణ ఎదుగుదల ఉందని మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా మనం గమనిస్తే క్రీస్తుకు శరీరం ఉంది. చదవండి లూకా 2వ అధ్యాయం 7వ వచనం. తననిచ్చిన కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే దీని తర్వాత 2వ అధ్యాయం 40వ వచనము తీసుకుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చదవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన జన్మించాడని మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఈ యొక్క ఉన్నటువంటి క్రిస్మస్ వేళ ఇంకా ప్రతి ఎక్కడ చూసినా కూడా మనం ఈ యొక్క వర్తమానాలు అన్ని కూడా మనం వింటూ ఉంటాం. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, హల్లెలూయా అని దేవుని స్థలంలో స్తుతిస్తా ఉంటాం. ఓకే, 2వ అధ్యాయం 40వ వచనం కూడా చూడండి ఆ యొక్క మాటని త్వరగా. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. ఎదుగుచూ ఉన్నాడు ఆయన. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో ఒక నిమిషం అమ్మా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు అని మనం చూస్తుంటున్నాం. ఎదిగి బలము పొందుచుండేనని మనం చూస్తుంటున్నాం. దేవుని దయ ఆయన మీద ఉండేనని మనం గమనిస్తుంటున్నాం. సో దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఏంటంటే జ్ఞానం మీద ఎదుగుతుంటున్నాం. ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయంగా ఇక ఉన్నటువంటి శారీరకంగా కూడా దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటున్నాం. మూడవదిగా మనం చూస్తే దేవుని యొక్క దయ ఆయుష్ కాలం అంతా కూడా ఉంటదంట, తరతరములు ఉంటదంట. కీర్తనలో మనం చూస్తే దేవుని యొక్క దయ గురించి అనేక చోట్ల వ్రాయబడి ఉంటది. ఆయన యొక్క దయ ఎడల ఏ స్థితి కలిగి ఉంటున్నదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మొట్టమొదటిగా క్రీస్తుకు శరీరం ఉందని గ్రహించడానికి ఆయన జన్మించాడు మనకు వలె.
అయితే ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి, అనగా మానవుడి వలె ఆయన యొక్క జన్మ ఉంటున్నదని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధంగా మనం విందాం. దేవుడు పరిశుద్ధంగా జన్మించాడు. మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి లేఖన భాగమును బట్టి అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకుంటే మనం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం, స్త్రీ పురుషుని ద్వారా వచ్చాం పరిశుద్ధంగా మనం వింటే. బట్ క్రీస్తు యొక్క జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తల్లి గర్భము ద్వారా, కన్యక ద్వారా జన్మించి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, ఆయన ఎదుగుతూ బలము పొందినని మనం గమనిస్తుంటున్నాం. మరొక పాయింట్ మనం గమనిస్తే, జస్ట్ నోట్ చేసుకోండి, సమయం లేదు అన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి. వీలున్న వారు చదవమన్నప్పుడు చదవండి. యోహాను సువార్త 4:6 మనం గమనిస్తే ఆయన అలసిపోయినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 20:40 మనం అనుకుంటాం, నాకు వాళ్ళు ఎవ్వరు కష్టపడే వాళ్ళు లేరు, ఇంకా ఎంత అలసిపోయింది తెలుసా కదండి. ఎంత కష్టాలు ఉన్నాయి తెలుసా, నాకు ఎన్ని బాధలు ఉన్నాయి తెలుసా, ఇలా మాట్లాడుకుంటుంటారు మామూలుగా. నా యొక్క జీవితంలో అలసిపోయాను బ్రదర్, నాకున్న సమస్యలు బట్టి అని ఎంతో మంది ఇలా తెలియజేస్తూ ఉంటారు. రియల్లీ మన బర్డన్ మనం తీసుకుంటే అలసిపోతాం ఖచ్చితంగా. మన బర్డన్ మనం దేవునికి ఇచ్చినప్పుడు మనం ఫ్రీ అవుతాం. చెప్పడానికి సింపులే, బట్ వాటి ఆచరించేప్పుడు తెలుస్తుంది మనకి ఆయనకున్నటువంటి స్థితిని బట్టి. పోస్ట్ చేయండి రెఫరెన్సెస్, మరి లేఖన భాగాల్ని. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క లేఖన భాగాలను మనం అర్థం చేసుకుంటే, యోహాను సువార్త 4:6 చదవండి ఆ యొక్క మాటని త్వరగా. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని. చాలా ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూస్తే క్రీస్తుకు శరీరం ఉంది అని తెలియజేయడానికి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన అలసిపోయాడు. మనం కూడా అలసిపోతుంటాం కదా, ఎక్కువ జర్నీ చేసినప్పుడు, లేకపోతే ఎక్కువ కష్టం చేసినప్పుడు అలసిపోతాం కదా. ఆయన కూడా ఏం చేశాడు, అలసిపోయాడు. ఆయన కూడా శరీరం ఉందనడానికి మరొక రుజువు ఏంటంటే ఆయన అలసిపోయాడు. కింది వచ్చినప్పుడు మనం చదివితే ఆయన దప్పికొన్నాడు అని ఉంటుంది. చదవండమ్మా. మరొకరు జాన్ చాప్టర్ 19:28 తీసుకొని ఉండండి. చదవండి అమ్మా యొక్క వర్సెస్ ని. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే లేఖన భాగాలను మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆయన ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి అలసిపోయినట్టుగా మనం చూస్తాం. రెండోదిగా మనం చూస్తే దప్పికొన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 19:28 మనం గమనించినప్పుడు ప్రభు సన్నిధిలో అటు తరువాత చదవండి. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన దప్పికొని ఉన్నాడు ఉన్నటువంటి లేఖన భాగాలను బట్టి. ఇప్పుడు శరీరముగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అనేక రుజువులు ఉంటున్నాయి, వాటిలో కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను సాధ్యమైనంత వరకు. మత్తయి సువార్త 4:2 కూడా మనం గమనిస్తే, మాథ్యూ చాప్టర్ 4:2 మనం తెలుసుకోవాలి. అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నాను, లేకుంటే నేను ఇవన్నీ కూడా చెప్పకూడదు అనుకున్నాను. మనం ఈ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దయచేసి చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తుంటున్నాం, ఆయన ఆకలి ఉన్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. మత్తయి సువార్త 4:2 ప్రకారం. మరొక పాయింట్ మనం చూస్తే లూకా సువార్త 23:46 కూడా ఆయన చనిపోయాడని మనం చూస్తాం. లూకా సువార్త 23:46 ఆయన ఏం చేశాడు, మరణించాడండి. చదవండి ఆ యొక్క మాటను కూడా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఆయన చనిపోయాడని లేఖన భాగాలు సెలవిస్తుంటున్నాయి. అనగా ఆయన పరిపూర్ణంగా మానవుడు, ఈ లోకంలో ఆయనకు జన్మించాడు, ఆయన ఎదుగుదల ఉంది, ఆయన బలం పొందాడు, ఆయన అలసిపోయాడు, ఆయన దప్పికొన్నాడు, ఆకలి కొన్నాడు, ఆయన మరణించాడని కూడా మనం చూస్తాం. తిరిగి మనం చూస్తే లూకా సువార్త 24:39 కూడా చూడండి ఒకసారి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండదని చెప్పి.
42 చూడమ్మా, అలానే 42వ వచనం 43వ వచనం చదవండి. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే 43వ వచనం కూడా చూడండి ఒకసారి త్వరగా. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక ప్రశ్న. లూకాసు వార్త 24వ అధ్యాయం 39, 42, 43 వచనం మనం ఇప్పటి వరకు చదివాం. ఈ యొక్క మాట ద్వారా మనకి ఏమర్థం అవుతుంది? ప్రైజ్ గాడ్. జీసస్ కూడా మనకు మాదిరి భోజనం చేశారు, తప్పి ఉన్నాడు. ఓన్లీ లూకాసు వార్త 24, 39, 42, 43. వేస్తాం, మీరు చెప్పేది కరెక్ట్. కంటిన్యూ చేయండి. 39లో ఉంటుంది. మనకు మాదిరి శరీరాన్ని ధరించుకొని ఉన్నారు, మాంసం ఆయనే కలిగి ఉంటున్నారు. 39 వర్సెస్ లో ఉంటుంది ఆ యొక్క మాట. ఎప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన తిరిగి లేచిన తర్వాత. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఆయన యొక్క రిజరెక్షన్ మనకు కనిపిస్తుంటుంది, పునరుత్థానం మనకు కనిపిస్తుంటున్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇప్పుడు నేను నెక్స్ట్ మెసేజ్ రూపంలో తెలియజేస్తాను, జస్ట్ ఇప్పుడు క్లాస్ రూపంలో చెప్తున్నాను. క్లాస్ అటు ఇటు వెళ్తుంది, ఎలా వెళ్తుందో తెలియదు. పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకెళ్ళడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, ఆయన చనిపోయాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన పునరుత్థానము మరి పొందిన తర్వాత కూడా తన శరీరాన్ని దేవుడు చూపించినట్లుగా మనం గమనిస్తాం. అందుకే అపోజినటువంటి పౌలు గారు ఒక చక్కని మాట మాట్లాడుతాడు, నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే ఉండకూడదు అని చెప్తారు. లోకంలో ఉన్నటువంటి వారు, ఫర్ ఎగ్జాంపుల్, ఇలా చెప్తున్నందుకు బాధపడకండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లోకముల వలె ఉండకూడదు మధ్య ఉన్నటువంటి లేఖనం సెలవిస్తూ, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మీరు ఉండకండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు. వీళ్ళుంటే ఎవరంటే రెఫరెన్స్ గుర్తుంటే కదా అది పోస్ట్ చేయండి. అక్కడ అంటాడు కదా ఏంటంటే, మనము కూడా వారిని కలుసుకుంటాం ప్రభు సన్నిధిలో. కాబట్టి నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. మనకు నిరీక్షణ ఉంటున్నది, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపలో ఆయన ఆ యొక్క శరీరాన్ని జయించాడు, ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన పునరుత్థానమయ్యాడు. పునరుత్థానమైన తర్వాత కూడా ఆయన శరీరాన్ని దాల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరాన్ని చూపించుకున్నాడు వారందరికీ కూడా. ఇదిగో ఈ గాయములు చూడనని వారికి అందరు కూడా తెలియజేస్తుంటున్నాడు. వారితో కూడా కలిసి ఏం చేస్తున్నాడు, ఆయన భోజనం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క కాన్షియస్ మనకు ఉండాలి. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత 33 సంవత్సరం ఈ లోకంలో జన్మించి 30 సంవత్సరాలు పేరెంట్స్ దగ్గర ఉండి మనకు వలె ఆయన వారు కష్టపడి 3.5 సంవత్సరం దేవుని యొక్క పనిలో మరి ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 3.5 సంవత్సరం మాత్రమే ఆయన పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తాం. ఆ 3.5 సంవత్సరం కూడా పరిచర్య చేసినటువంటి పిదప ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనిపిస్తాడు. ఏంటి రుజువు అని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో పెంతెకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకోస్తు అనగా ఏంటంటే 50 దినాలు. ఇక ఉన్నటువంటి 40 దినాలు మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో వారికి కనిపిస్తూ ఉంటున్నాడు. వారు 10 దినాలు వారు ఏం చేస్తారంటే ఇక మేడగదిలో పరిశుద్ధ ఆత్మ కొరకు వారు ఏం చేస్తారంటే వేచి చూసి ప్రార్థన జీవితాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైతే తెలియజేస్తారో, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటది కదా, 1 నుంచి మేబీ 8-9 వర్సెస్ వరకు అక్కడ ఉంటది కదా. దేవుడు ఏదైతే తెలియజేసి ఆరోహణం అవుతాడో అక్కడ వారికి తెలియజేసినవన్నీ కూడా నెరవేర్చడానికి వారందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, రెఫరెన్స్ దొరకలేదండి ఎవరికి, నిరీక్షణ లేని వాళ్ళే ఇతరుల వల్లే మనం ఉండకూడదని. ఎస్, థ్యాంక్ యూ మా. ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, నిరీక్షణ లేనటువంటి వారును లోకమందు దేవుడు లేనటువంటి వారును, ఇది ఒకటి ఇంకొక వర్సెస్ ఉంటది, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండకూడదు అనే ఒక మాట ఉంటది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫైన్, దేవునికి స్తోత్రం. ఇక మాటను మనం అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా, కింది వచనం కూడా పోస్ట్ చేస్తే బాగుంటది.
ఉండాలని తెలియజేస్తారు. వీళ్ళని వారు ఎవరైనా కూడా చదవండి ఆ యొక్క మాటను మనం అర్థం చేసుకోవడానికి. మొదటి తెస్సలోనికీయులు 4:13 సహోదరులారా చదవండి. సహోదరులారా, ఉమ్, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఉమ్, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకొనుట మాకు ఇష్టము లేదు. ఉమ్, యేసు మృతి పొంది తిరిగి లేచినని ఉమ్, మనము నమ్మిన ఎడల ఉమ్, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఉమ్, దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఉమ్. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చిన్న సెకండ్ కమింగ్లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధులు ఏంటంటే, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె దుఃఖపడుకుంటున్నట్లుగా నిద్రించినటువంటి వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని ఇక్కడ మాట్లాడుతున్న అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ యొక్క మర్మాన్ని ఎవరు కూడా పలకలేదు, కానీ ఎన్నో మర్మాలు మాట్లాడుతూ వెళ్తాడు సంఘముతో. నిరీక్షణ లేనటువంటి వారే ఉండకండి. నిద్రించిన వారి గురించి అంటే అక్కడ ఏంటంటే దాని అర్థము చనిపోయినటువంటి వారి గురించి మీరు దుఃఖపడుట నాకు ఇష్టం లేదని తెలియజేస్తుంటున్నాడు. ఎందుకు అంటే మనం ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా మనం అందరం కూడా నమ్మాలి. ఒకవేళ ఈ లోకంలో మనం గమనించాలి, ఒకవేళ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే మనలో ఉన్నటువంటి వారు కానీ మన పితరులు ఒకవేళ మన బంధువులైన కూడా కావచ్చు, ఒకవేళ కుటుంబ సభ్యులైన కూడా కావచ్చు, ఎవరినైనా కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే వారిని తిరిగి కూడా చూస్తామనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. తిరిగి వారిని మనం 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 వారిని కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. ఎలా? యేసుక్రీస్తు ప్రభు వారు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. అనగా ఏంటి దాని అర్థం అంటే, ఎవరైతే ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తూ మరి ముందుకు వెళ్ళినటువంటి స్థితి కలిగి ఉంటారో వారందరూ కూడా ఏంటంటే, అందుకే ఈ రోజు నాకు సంతోషం ప్రభు సన్నిధిలో ఏంటంటే, మన కుటుంబాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో రక్షింపబడి ఉంటున్నాయి. మన కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆనందిస్తుంటున్నాయి. మన కుటుంబాలన్నీ కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో దీవింపబడుతుంటున్నాయి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేనటువంటి స్థితిలో ఉంటే మన బాధ్యత అది, వారిని రక్షించుకోవాలి. ఎందుకంటే వారు మరణిస్తే ఎక్కడికి వెళ్తారో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ వారు ప్రభువును కలిగి మరణించినట్లయితే మరి మనం బాధపడకూడదు, కానీ ఒకవేళ ఉన్నటువంటి స్థితిని బట్టి తిరిగి వారిని కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మనకు ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడి ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి కృపను రక్షణను మనం ఏం చేయాలి? ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకుండా ఉంటే రక్షణ పొందాలి, బాప్టిజం పొందుకోకుండా ఉంటే పొందుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ప్రభు సన్నిధిలో జీవించేటువంటి అనుభవంలో ఉండాలి. క్రీస్తు నీ కొరకు ఏం చేస్తాడో అని వాటిని గ్రహించేటువంటి స్థితిలో ఉండాలి. గ్రహించినటువంటి నీవు నేను మనము మన కుటుంబాల కొరకు, రక్త సంబంధికుల కొరకు, మనకున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు, ప్రపంచము కొరకు కూడా మనము ఏం చేయాలంటే ఒక సాక్ష్యాన్ని కలిగి ప్రభు సన్నిధిలో అనేకులు ప్రభు సన్నిధికి తిప్పే వారంగా ఉండాలి. దానియేలు 12:3 ప్రకారం తీయనవసరం లేదు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మృతిని మనం ఏంటంటే ఏ రీతిగా అయితే మనం విశ్వసిస్తుంటున్నామో, తిరిగి లేచాడని మనం ఏ రీతిగా అయితే విశ్వసిస్తుంటున్నామో అదే రీతిగా ఆ ప్రకారమే మన పితరులు కూడా మనం చూసేటువంటి నిరీక్షణ మనకు అవసరం. ఇక్కడ మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో ఏంటంటే, ఇక్కడ మనం ఈ యొక్క లేఖన భాగాలు మనం అర్థం చేసుకుంటే పునరుత్థానం పిదప తన శరీరాన్ని దేవుడు చూపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనం మరణించిన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా చావుకు భయపడ్డండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ. ఈ క్షణం నేను మరణించినా కూడా నాకు సంతోషమే, ప్రభు నిమిత్తమే, నా సొంత ఆలోచనలు కాదు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఊరికే మాట్లాడలేదు ఆ మాట. బ్రతుకుట క్రీస్తే అని ఊరికే చెప్పలేదు. ఎంత ప్రాక్టికల్ లైఫ్ ఉంటే ఆయన చెప్పాడు. ఆ రీతిగా చావైతే నాకు లాభం అంటాడు. ఎందుకు లాభము? తిరిగి దేవుని సన్నిధిలో కలుసుకుంటాను నేను ఈ మనుషులతో జీవించేదానికన్నా. ఇప్పుడు కొంతమంది తీసుకుంటారు, ఇక వీళ్ళ మధ్య ఉండేదానికన్నా చనిపోయేది మేలు అనుకుంటారు. ఈ యొక్క చావు కాదు అక్కడ కోరుకునేది, ఈ యొక్క మరణాన్ని కాదు కోరుకునేది అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తులో లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళినటువంటి యొక్క మాట ఇది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క నిరీక్షణ, ఈ ధైర్యం మనకు ఉందా ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ క్షణం కూడా నేను మరణించినా కూడా నాకు సంతోషమే అనేటువంటి వాళ్ళు ఆయన ఎవరైనా ఉన్నారా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో మరణించాలని కాదు దాని యొక్క ఉద్దేశం. ప్రభు సన్నిధిలో నువ్వు ఏం తెలుసుకున్నావు? దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకున్నటువంటి నీవు క్రీస్తు నీలో ఏమై ఉంటున్నాడు? నీవు క్రీస్తులో ఏమై ఉంటున్నావు? దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? మనం దేవుని యొక్క ప్రణాళికలో ఎంతవరకు మనం ముందుకు వెళ్తుంటున్నాం? మన యొక్క ఆలోచనలు ఎంతవరకు ముందుకు వెళ్తుంటున్నాం? దేవుని యొక్క ఆలోచనలు ఎంతవరకు మనం ముందుకు వెళ్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, యేసుక్రీస్తు యొక్క ప్రభు మరి లోకంలో ఎట్టి స్థితిలో జీవించడో మనం కూడా అదే స్థితిలో మనం జీవించాలి.
యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసుకున్నాడన్నా, నేను కూడా సిలువ వేసుకోవాలని కాదు దాని అర్థం. ఆ సిలువను పొందినటువంటి భారం మనకు ఉంటే చాలు, అంతే. మళ్ళీ పోయి మనము సిలువ వేపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడో నేను గడిచిన కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఒక న్యూస్ చూశాను. ఎప్పుడో ఒక సహోదరు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నన్ను సిలువ వేయమని చెప్పాడు అని సిలువ వేయించుకున్నాను. ఆమె ఎలా చెప్తాడు దేవుడు? కాబట్టి బ్రహ్మపరిచే ఆత్మ చుక్కి మనం చోటు ఇవ్వకూడదు. దేవుడు ఎలా చెప్తాడు? దేవుడే ఈ కార్యం చేస్తాడని వాక్యంలో ఉన్నది. లేఖనాలు ఎన్నో ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితమే మరి యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడు 700 సంవత్సరాల క్రితమే. ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. మనం వెళ్ళి సిలువ వేయించుకోవడం ఏంటి? మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నటువంటి బ్రహ్మపరిచ ఆత్మకు అప్పచెప్పుకున్నటువంటి స్థితి. కాబట్టి మనం పరిశుద్ధ ఆత్మలో నడిచే వారంలో మనం ఉండాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో క్రీస్తు యొక్క ఆ యొక్క పునరుత్థానం తర్వాత కూడా ఆయన శరీరాన్ని దాల్చాడని మనం చూస్తున్నాం. చివరిగా మరొక పాయింట్ మనం గమనిస్తే, దేవుడిచ్చినటువంటి లేఖన భాగంలో నుంచి మనము ఆ యొక్క పాయింట్లు మరికొని వచ్చిన రాసుకోనండి. క్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లెగిశాడు, ఆయన శరీరాన్ని మరి చూపించుకున్నాడు అన్న రీతిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనము, 20వ వచనము, 27వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనము, 20వ వచనము, 27వ వచనము. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను టీం మెంబర్స్ కి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అన్న ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఎవరు ప్రీచ్ చేసినా కూడా సరే, ఎవరు టీచ్ చేసినా కూడా సరే. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా మనకి మళ్ళీ రానున్న దినాల్లో మనం అనేకులకు బోధించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అర్థం చేసుకోండి ప్రభు సన్నిధిలో. అదే రీతిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు కూడా మనం గమనించినప్పుడు ఆయన శరీరాన్ని మరి కలిగినటువంటి స్థితి మనం చూస్తాం. పునరుత్థానుడు అయిన తర్వాత కూడా ఆయన జీవించినట్లుగా మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్తాం. చివరిగా మరొక పాయింట్ చూస్తే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చివరిగా ఈ ఒక మాటను మనం ధ్యానం చేసుకొని మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మాటలు చెప్పి వారు కూర్చుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. చాలా మంది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆయన ఆరోహణమాయను అని మనం గమనిస్తుంటున్నాం. ఇక ఉన్నటువంటి విధానం బట్టి మనం అర్థం చేసుకుంటే శరీరముతో ఆరోహణమై వెళ్ళాడని మనం అక్కడ అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే వారు చూస్తూ ఉండగానే ఆయన ఉంది అక్కడ. వారు చూస్తూ ఉండగానే ఆయనకు ఉన్నటువంటి మహిమా శరీరంతో ఆయన వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఒకసారి నేను చెప్పుకుంటూ వస్తాను అర్థం చేసుకోవడానికి. ఆయన జన్మించాడు ఈ లోకంలో, ఆయన ఎదిగాడు, ఆయన బలం పొందాడు, ఆయన అలసిపోయాడు, ఆయన దప్పికొన్నాడు, ఆయన ఆకలి కొన్నాడు. అదే రీతిగా ఆయన ఏం చేశాడు? చనిపోయాడు, ఆయన పునరుద్ధరణై లేచాడు, ఆయన శరీరాన్ని తిరిగి కూడా పొందుకున్నాడు. మరణించిన తర్వాత కూడా శరీరం ఉంది ఆయనకి. మరణించిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? భోజనం చేశాడు. మరణించిన తర్వాత కూడా మనం చూస్తే శరీరంతో ఆరోహణమైనట్టుగా మనం గమనిస్తాం లేఖన భాగాల్లో. ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఏమిటంటే, ఇక్కడ ఉన్న లేఖన భాగాల్ని అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం కూడా జన్మించాం ఈ లోకంలో, మనం కూడా ఎదుగుతుంటున్నాం, మనం కూడా బలం పొందుకుంటున్నాం, మనం కూడా అలసిపోతుంటున్నాం, మనం కూడా దప్పికొంటున్నాం, మనం కూడా ఆకలి కొంటున్నాం, మనం కూడా చనిపోతాం. ఖచ్చితంగా మరణిస్తాం. మనం కూడా మళ్ళీ తిరిగి కూడా మనం పునరుత్థానం చెందుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి పునరుత్థానం చెందుతాం. మనకు కూడా దేవుడు తిరిగి కూడా మనకు శరీరాన్ని ఇస్తాడు. ప్రభుత్వంలో అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకు మరణం అనేటువంటిది రాకుండా ఉంటే, ఒకవేళ మరణించక ముందే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యాకాశానికి వస్తే మనం ఆరోహణం అవుతాం క్రీస్తు వలె. అందరూ చూస్తున్నాం ఏ రీతిగా అయితే ఆరోహణమయ్యారో, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి మధ్యలో నుంచి మనం ఏం చేస్తాం? మనం కూడా ఆరోహణం అవుతాం ప్రభు సన్నిధిలో, మధ్యాకాశానికి ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభు సన్నిధిలో ప్రభును కలుసుకుంటాం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను. చూడండి, మానవుడు కలిగినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క మానవత్వాన్ని క్రీస్తు కూడా కలిగి ఈ లోకంలో ముగించి వెళ్ళాడు. సో ఎప్పుడు థింక్ చేయకండి నాకే ప్రాబ్లం ఉంది, ప్రపంచంలో ఎవరికి కూడా నా ప్రాబ్లమ్స్ అంటారు. ఎందుకుండవు? ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మచేత శరీరాన్ని జయించాలి, ఆత్మచేత శరీర క్రియలు జయించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభుత్వంలో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ వచ్చాం, మనకు వలె అంటే ఆయన ఈ లోకంలో తల్లి ద్వారా జన్మించాడని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూస్తే క్రీస్తుకు సాధారణమైనటువంటి ఎదుగుదల ఉందని మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా మనం అర్థం చేసుకుంటే క్రీస్తుకు శరీరం ఉందని కూడా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం.
నాలుగోదిగా మనం అర్థం చేసుకుంటే మరొక పాయింట్ తెలియజేస్తాను. క్రీస్తుకు మానవుని యొక్క మనస్సు కూడా ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుకు మానవుని యొక్క మనస్సు ఉంది. చాలాసార్లు అనుకుంటాను నేను, అవును అప్పుడు ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో ప్రారంభంలో నాకు వచ్చేది తెలుగే కదా అని తెలుగులో ప్రార్థన చేస్తాను. ఫారెన్ కంట్రీలో ఉండే అప్పుడు ఒక అపోహ ఉండేది, యేసుక్రీస్తు ప్రభువు అంటే అమెరికా దేవుడు అనుకునేవాడిని స్టార్టింగ్ లో, దేవుని తెలియకుండా ఉన్నప్పుడు. స్టార్టింగ్ లో ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి దేవుడు, సో అక్కడి నుంచి మనం తీసుకున్నాం దేవుని, అందుకు ఆరాధిస్తున్నాం, అన్ని 33.5 కోట్ల దేవతలతో పాటు ఈయన కూడా ఒకడు అన్నట్టుగా ఆలోచించేవాడిని ప్రారంభ దినాల్లో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఒక అనాలిసిస్ చేస్తే ఆల్రెడీ మీకు స్వార్థీకరణలో చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి. ఒక అనాలిసిస్ లో ఏం తెలియదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు, మేబీ ఒక 20 మెంబర్స్ ఉండొచ్చా? ఓకే, ఈ 20 మెంబర్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా మనం లెక్కలేకి తీసుకొని సమ్ మెంబర్స్, సమ్ క్రోర్స్, ఇలా ఏదైనా ఒక నెంబరింగ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి 20 మెంబర్స్ తీసుకున్నట్లయితే, ఈ 20 మెంబర్స్ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా క్యాల్కులేషన్ చేసి, అందరినీ కూడా ఎక్కడికి ఉన్న వాళ్ళందరినీ కూడా దేవతల్లో పిలువబడుతున్న వాళ్ళందరినీ కూడా క్యాల్కులేషన్ చేసుకుంటే ఈచ్ పర్సన్ కి 3 దేవుళ్ళు వస్తారు. అనాలిసిస్ లో తెలియనటువంటి విషయం ఇది. ఈచ్ పర్సన్ కి 3 మెంబర్స్ దేవుడికి వస్తారు. ఏ పుస్తకం తీసుకున్నా, ఏ బైబిల్ తీసుకున్నా, ఏ ఖురాన్ తీసుకున్నా, ఏ గ్రంథాలు తీసుకున్నా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంటున్నాడు. ఏ దేవుడు ఒక్కడే అంటారు. ముస్లిం వారి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎవరంటే ఎంతమంది అంటే ఒక్కడే అని చెప్తారు. భగవద్గీత చదివిన వాళ్ళకి వెళ్ళి ఎవరు దేవుడు ఎంతమంది అంటే ఒక్కరే అని చెప్తారు. ఉన్నటువంటి ఖురాన్లో కానీ లేకుంటే అన్ని చోట్ల ఏ పుస్తకాలు తీసుకున్నా కూడా దేవుడు ఒక్కడే అంటాడు. ఆ ఒక్కడు ఎవరనేది తెలుసుకోకుండా జీవిస్తుంటున్నారు అనేక మంది, ఆ జ్ఞానం లేక. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అట్టి స్థితిలో ఉన్నటువంటి వారికి నీవు జ్ఞానివై ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానంలో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞానంలోనికి నడిపించడానికి ఇక్కడ నీలో దాన్ని పని చేస్తున్నాడంటే అదే దాని అర్థం. ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. లేకుంటే దానిలో పని చేస్తున్నాడంటే ఆ చర్చిలో దేవుడు పని చేస్తాడులే, మనం కాదులే అనుకుంటాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, మూల పాఠంలో మనం చదువుకుంటున్నాం దేవుని సన్నిధిలో, దానిలో పని చేయుచున్నాను. ఎవరి ద్వారా? నీ ద్వారా. హల్లెలూయా. దానిలో అంటే సంఘంలో పని చేస్తుంటున్నాడు. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. ఎప్పుడు మనం తెలుసుకుందాం? ఇవన్నీ తెలుసుకోవాలి. క్రీస్తు మనలో ఏమై ఉంటున్నాడో మనం తెలుసుకున్నప్పుడు, దేవుడు ఎటువంటి మానవత్వం కలిగి ఉన్నాడో మనం తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఇంకొకసారి పరిశుద్ధ ఆత్మ శాస్త్రం గురించి తెలియజేసేటప్పుడు అనేక విషయాలు తెలియజేస్తాను. ఈ పాయింట్స్ అన్ని కూడా అందులో వస్తాయి. మళ్ళీ వాటి గురించి నేను టీచ్ చేస్తాను, పరిశుద్ధాత్మ శాస్త్రం గురించి. అప్పుడు మనం నేర్చుకుందాం. తర్వాత యేసుక్రీస్తు శాస్త్రం కూడా ఉంటున్నది. ఆ పాయింట్ లో కూడా మనం మరికొన్ని విషయాలు ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని యాడ్ అవుతాయి. అప్పుడు కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో నాలుగవదిగా మనం నేర్చుకుంటున్నాం, క్రీస్తుకు మానవుని యొక్క మనస్సు ఉందని మనం నేర్చుకుంటున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మొట్టమొదటిగా 8వ వచనం. అదే రీతిగా బిఫోర్ దానికన్నా ముందు లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. త్వరగా చూడండి, సమయం అవుతున్నది. ఐ వాంట్ టు క్లోజ్ షార్ప్లీ. త్వరగా చూడండి ఎవరైనా. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. మరొకరు హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనం. మరొకరు మార్కు 13:32. ఎస్, చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక పాయింట్ చూడండి ఇక్కడ, హెబ్రీ 5:8. మరొకరు మార్కు 13:32. ఆయన కుమారుడయ్యుండయు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు 13:32. ఈ 3 వచనాలు చదివినప్పుడు ఒకేసారి మనం నేర్చుకుందాం. సమయం లేదు, కొంచెం స్పీడ్ వెళ్దాం. త్వరగా. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చినటువంటి లేఖన భాగంలో నుంచి, దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం నుంచి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఉన్నటువంటి ప్రభు సన్నిధిలో తండ్రికి విధేయుడై ఉండాలంటే ఇక్కడ ఏంటి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రికి తప్ప ఏ మనుషుడు కూడా తెలియదంటే ఏంటి దానికి అర్థము? తండ్రికి ఏ రీతిగా ఒబే ఉంటున్నాడో, విధేయత కలిగి చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది.
అదే రీతిగా పైకి వచ్చిన 2 కూడా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో లూకాసు వార్త 5వ అధ్యాయం 52వ వచనం, అదే రీతిగా హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చూస్తే జ్ఞానముతో ఎదుగుచుండెను ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇతర పిల్లల వలె ఆయన అన్ని కూడా నేర్చుకుంటూ వచ్చాడండి. మనకు వలె విధేయతతో సహా మనం నేర్చుకున్నట్లుగా హెబ్రీ 5:8లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఆయన ఇతరుల వలె అంటే మనకు వలె ఆయన అన్ని కూడా నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఆయన కూడా క్రీస్తుకు మానవ మనస్సు ఉందని మనం తెలుసుకోవాలి. మనకు వలె నేర్చుకుంటున్నాడంటే అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మనకు వలె నేర్చుకోవడం అంటే ఏంటి? ప్రభు సన్నిధిలో అంటే ఆయన పరిపూర్ణంగా అన్ని తెలుసు కదా ఆయనకి. ఆయన కూడా ఎందుకు నేర్చుకున్నాడు? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఉన్నటువంటి ఇవన్నీ కూడా తిరిగి ఆయన ఏం చేశాడు? మనుషులకు మాదిరికరంగా ఉండడానికి ఆయన మళ్ళీ కూడా అన్ని కూడా ఏంటంటే నేర్చుకుంటూ వచ్చాడు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఏ రీతిగా శ్రమలు కూడా ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. ఆయన కుమారుడు ఎండియు కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అయితే గుర్తుపెట్టుకోవాలి, శ్రమలన్నీ కూడా దేవుడు అలో చేయడండి. మనకున్న సిచ్యువేషన్ బట్టి అక్కడ అలో చేస్తుంటారు. చాలా మంది ఏంటంటే 40 days ఫాస్టింగ్ ఉంటారు. ఎందుకు ఫాస్టింగ్ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆత్మను జయించి ఉన్నటువంటి శరీరాన్ని జయించాడు కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. మేము శరీరాన్ని మరి నలగొట్టుకుంటున్నాం, ఆత్మను జయించాలనుకుంటున్నాం, మేము శరీరాన్ని జయించాలనుకుంటున్నాం మేమని ఇలా చేస్తారు. ఆయన జయించిన పర్పస్ వేరు, ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ వేరు. ఆయన ఎందుకు ఆ రీతిగా ఉపవాసం ఉన్నాడు మనకు తెలుసు. దేవునితో సమయం గడిపాడండి ఆయన. అక్కడ ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దేవునితో సమయం గడిపాడు అక్కడ ఆ 40 దినాలు కూడా. మిగతా రోజులన్నీ ఏం చేసేవాడు ఆయన? రాత్రంతా కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, లేకుండా రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలు ఉండి ఉదయాన్నే వచ్చి బోధించేవాడు. రాత్రంతా మనం దేవునితో ఉంటున్నామా? ఉదయాన్ని బోధించే వారం ఉంటున్నామా? మరి ఎందుకు ఇదొక్కటి ఆచరిస్తాం? కొత్త నిబంధనలు ఏ ఒక్కరైనా కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా ఉందా? లేదు. పాత నిబంధనని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లెంటి డేస్ పాటిస్తారు. కొత్త నిబంధనను పాటించే వారు ఏ ఒక్కరు కూడా లెంటి డేస్ పాటించరు. నిజం చెప్పాలంటే నేను ఫాస్టింగ్ అసలే ఉన్నాను. తిట్టుకోకండి, జస్ట్ చెప్తున్నాను. ఎప్పుడు ఉంటానంటే ఆ ఉన్నా కూడా వీక్లీ మనం నేర్చుకున్నాం కదా మన కూడా ఫాస్టింగ్ ఎలా ఉండాలని. సో నిజమైనటువంటి ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండాలి. వీక్లీ వన్స్ ఉండొచ్చు, అది కూడా సైంటిఫిక్ కూడా హెల్త్ పరంగా కూడా తెలియజేస్తూ ఉంటున్నది. సో ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని మనందరం కూడా మార్చాలి. ప్రభు సన్నిధిలో ట్రూత్ తెలియచేయాలి వారికి. దేవుడు శ్రమపడినటువంటి ఆ శ్రమలు వేరు. ఎందుకంటే నీ కోసం ఆయన శ్రమపడ్డాడు. నువ్వు ఎవరి కోసం శ్రమపడిన అవసరంలా. దేవుని మీద నీకున్నటువంటి భారం వేస్తే చాలా ఆయన లీడ్ చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక ఉపవాసం అనే దాని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాము. భోజనానికి ఇచ్చే సమయము, పానానికి ఇచ్చే సమయము, దాన్ని చేసుకోవడానికి ఇచ్చే సమయం, జస్ట్ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి తెలియజేస్తుంది. చూడండి, తినాలంటే మనం ఏం చేయాలి? అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత టైం పడుతుంది అక్కడ? గాడ్తో ఎంత సమయం కేటాయిస్తాం? దేవా స్తోత్రం 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 అంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అంటారు. ఇంకొంచెం లెవెల్కి వెళ్ళిపోతారు. దేవా నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళికను నెరవేర్చు ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అంటారు. గ్యాస్ మీద ఏదో పెట్టింటారు. అక్కడ అదేదో స్మెల్ వస్తూ ఉంటది. లేకుంటే ఇంకేంటి ఇంకొక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది పొంగిపోతుంటదేమో, లేకుంటే బజార్కి వెళ్ళాలి గుర్తుకు లేదా, మా మమ్మీ తిడుతుంది, డాడీ తిడతాడు. ఇవన్నీ కూడా ఆలోచనలు తీసుకొని వచ్చి మనం ఉపవాసం ఉంటే ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మరొకసారి చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో అపోస్తుల బోధలో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా లెంటి డేస్ ని పాటించారండి. ఒకవేళ అటువంటి అనుభవం ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ నన్ను అడగండి. తిరిగి పర్సనల్ కూడా నేను తెలియజేస్తాను మీకు. లెంటి డేస్ పాటించే వాళ్ళందరూ కూడా పాత నిబంధనని ఫాలో అవుతున్నటువంటి వారు. మనందరం కూడా క్రొత్త నిబంధన, మనం సంఘమై ఉంటున్నాం. మనం ఏటి కూడా ఆచారబద్ధంగా ఉండకూడదు. నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే తెలియజేస్తాను చూడండి. ఒక అతను 40 దినాలు ఫాస్టింగ్ ఉండి, నేను ఆత్మలో మంచిగా ముందుకెళ్ళాలి, మంచి పరిచర్య చేయాలనే ఫాస్టింగ్ ఉన్నాడు. ఆఫ్టర్ సమ్ డేస్ ఆయన మరణించాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మచేత శరీర క్రియలు జయించాలి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, 3 days ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే 3 days ఉండండి, పర్లేదు. అంతకు మించి ఉండడానికి నిజంగా దేవుడు మీతో మాట్లాడితే, ఒకవేళ మీకున్నటువంటి పరిస్థితులు బట్టి నిజంగా దేవుడు మాట్లాడితే, మీ యొక్క ఆలోచనలు కాదు, మీ యొక్క ప్రేరేపణ కాదు, నాకు అనిపిస్తుంది అన్న అనిపించేది కాదు, దేవుని యొక్క ఆలోచనకు మరి ఆలోచించండి. దేవుడు నిజంగా మీకు తెలియజేస్తే మీరు ఉండండి, పర్లేదు. 40 రోజులు ఉండండి అయితే నేను చెప్పాను.
ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం 90 డేస్ మనం పాటించకూడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు స్థితి. ఒకవేళ 3 డేస్ ఉండాలనుకుంటున్నావా, ఒకవేళ దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుడు మాట్లాడితే నీతో, నీకై నీ ఆలోచనలు కాదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే జ్ఞానంతో మనం నడుచుకునేటువంటి వారమై మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం ఈ లేఖన భాగాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే సంఘమైనటువంటి మనం అన్ని కూడా ఆయనకు ఉన్నటువంటి దేవుడిచ్చిన లేఖనాలు మనం నెరవేర్చాలి. ఆచారబద్ధమైనటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏక వాక్యము సెలవిస్తున్న రీతిగా ఏంటంటే దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ యొక్క మనస్సు ఉందని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకో 20 మినిట్స్ తీసుకోనండి, క్లోజ్ చేసి మళ్ళీ మనం నేర్చుకుందామా? ఇంకా నాకు 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ ఇస్తే జస్ట్ క్రీస్తు మానవత్వం గురించి కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ దానిలో పని చేయించున్నాడంటే ఎలా పని చేస్తాడో మనం నేర్చుకుంటూ రావచ్చు. కంటిన్యూ చేయనా, క్లోజ్ చేయనా అండి? ప్రైజ్ గాడ్. ఎవరు మాట్లాడలేదు. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేస్తాను. 5th పాయింట్ నోట్ చేసుకోనండి. మానవ ఆత్మ మరియు భావోద్రేకాలు కూడా ఆయనకున్నవి. మానవ ఆత్మ మరియు భావోద్రేకాలు ఆయనకుండేవి. 5th పాయింట్, మానవుని యొక్క ఆత్మ మరియు భావోద్రేకాలు ఆయనకున్నవి. 1st పాయింట్, ఆత్మ గురించి మనం నేర్చుకుందాం. వీలున్న వారు రెఫరెన్సెస్ చదవండి. జాన్ చాప్టర్ 12 వర్సెస్ 27. యోహాను సువార్త ఆత్మ అని టైటిల్ పెట్టుకొని మీరు నోట్ చేసుకునండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనము. అదే రీతిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనము. యోహాను సువార్త 1 మినిట్ అమ్మ, 3 వర్సెస్ చెప్తాను. ఆ 3 వర్సెస్ నోట్ చేసుకొని ఐపన్ పెట్టుకొని నేను సింపుల్ ఒక్క నిమిషం అమ్మ, 3 రెఫరెన్సెస్ నోట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఐపన్ పెట్టుకొని సింపుల్ గా ఒక వర్డ్ మీరు అర్థం చేసుకోవడానికి అలా నోట్ చేసుకోండి. 1st పాయింట్, ఆత్మ అని టైటిల్ పెట్టుకొని యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనము, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. ఇప్పుడు 3 వచనాలు చదవండి. ఆ 3 వచనాలకి 3 టైటిల్ పెట్టుకొని మనం నెక్స్ట్ మళ్ళీ భావోద్రేకాల గురించి మనం నేర్చుకుందాం. ఆత్మ చదవండి అమ్మ. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకుంటే నా ప్రాణము కలవరపడుచున్నది. ఏం చేసుకుంటున్నాడు ఇక్కడ? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తుంటున్నారు ఆయనకు ఆత్మ ఉంటున్నది. అయితే అదే రీతిగా మనం చూస్తే మానవుని యొక్క ఆత్మలో కూడా ఆయన ముందుకు వెళ్ళాడు మనకు వలే. కాబట్టి మనం ఇక్కడ ఆ వచనానికి ఐపన్ పెట్టుకొని మీరు ఇలా రాసుకోండి. నా ప్రాణము కలవరపడుచున్నది అన్నాడు యేసు ప్రభు. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క ఆత్మ గురించినటువంటి విషయాలు వేస్తే యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆయన కూడా మనకు వల్ల ఏం చేశాడు? ఆయన కలవరపడినట్టుగా మనం చూస్తాం. కింది వచనం చూద్దాం. వేరే రకంగా అర్థం చేసుకోకండి. ప్రభుత్వంలో మానవులకు మాదిరికరంగా ఉండడానికి క్రీస్తు ఈ రీతిగా వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువే కలవరపడ్డాలే, మనం కూడా కలవరపడడం సమస్య కాదు అని మనం అట్లే ఈ వచనం ఒక్కటి గుర్తుపెట్టుకోవద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? మీ హృదయంలో కలవరపడిని కూడా అంటాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనం ప్రకారం ఇక్కడ మానవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దేవుడు మానవులకు మాదిరికరంగా ఈ లోకానికి మనం చూస్తున్నాం. అందుకే ఒక్కటే వచనం చదువుకొని దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళకూడదు. వాక్యాన్ని ఒక క్రమమైనటువంటి స్థితిలో చదువుతూ ఉండాలి. కన్ఫ్యూజన్ సమయం అవుతుంది నేను ఎట్లే మాట్లాడితే. నెక్స్ట్ చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే యేసు ఆత్మలో కలవరపడెను అని మనం చూస్తాం. నోట్ చేసుకొని పక్కన ఐఫోన్ పెట్టుకొని ఇక్కడ ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క లేఖన భాగం బట్టి 13వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటున్నది? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా నా ప్రాణం బహు దుఃఖముతో మునుగుచున్నది అని మనం అక్కడ చూస్తాం లేఖన భాగంలో. అదే రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పాయింట్ ఏంటంటే యేసు ఆత్మలో మనం కలవరపడినట్టుగా మనం గమనిస్తాం. మూడవదిగా మనం అర్థం చేసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో కూడా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది.
నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఆయన మానవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న స్థితిని బట్టి మనకి ఈ 3 వర్సెస్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభు సన్నిధిలో. మొట్టమొదటి మనం చూస్తాం, ఆయన ప్రాణం కలవరపడుచున్నది అంటున్నాడు. యేసు ఆత్మలో కలవరపడుచున్నట్టుగా మనం చూస్తున్నాం 2వ లేఖన భాగం బట్టి. 3వ పాయింట్ మనం చూస్తే నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నదని అక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క ఆత్మ గురించినటువంటి విషయాలు, మానవుని యొక్క ఆత్మ కలిగినటువంటి క్రీస్తుని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. భావోద్రేకాలు కూడా టైటిల్ పెట్టుకోండి త్వరగా. భావోద్రేకాలు కూడా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మొట్టమొదటి 4 విషయాలు మీకు తెలియజేస్తాను. 4 విషయాలు. ఫస్ట్ పాయింట్ మీరు నోట్ చేసుకోనండి, ఆశ్చర్యం అని నోట్ చేసుకోనండి. ఆశ్చర్యం. సెకండ్ పాయింట్ కన్నీరు విడిచెను. థర్డ్ పాయింట్ మహారోదనతో కన్నీళ్లతోను. ఫోర్త్ పాయింట్ కనికరము. వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆశ్చర్యం. సెకండ్ పాయింట్ కన్నీరు విడిచెను, బ్రాకెట్లో బాధతో అని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ మహారోదనతోను, కన్నీళ్లతోను. ఫోర్త్ పాయింట్ కనికరము. సో స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకున్నారని మరి విశ్వసిస్తున్నాను. దానికి ఐఫోన్ పెట్టుకొని వర్సెస్ కూడా మనకు కావాలిగా, ఊరికి చెప్పుకుంటూ పోవడం కాదు కదా. ఆశ్చర్యం అనే దగ్గర ఐఫోన్ పెట్టుకొని మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం నోట్ చేసుకోనండి. మత్తయి 8వ అధ్యాయం 10వ వచనము, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనము. ఫస్ట్ పాయింట్ కి ఆశ్చర్యం దగ్గర మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనము, మార్కు 6వ అధ్యాయం 5వ వచనం. సెకండ్ పాయింట్ కన్నీరు విడిచెను దగ్గర యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. థర్డ్ పాయింట్ మహారోదనతో కన్నీళ్లతోను అంటే హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనం. ఫోర్త్ పాయింట్ కనికరము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36-37 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36-37 వచనాలు. సో ఇక ఉన్నటువంటి 4 పాయింట్స్ లోంచి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి అంటాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని మనం సంబోధిస్తాం చెప్పండి ఎవరైనా కూడా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అంటాం కదా. అరే నేనే చెప్పేశాను. ఏమని సంబోధిస్తారు చెప్పండి? నేనే చెప్పేశాను ఆల్రెడీ. ప్రైజ్ గాడ్. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎస్, ఆశ్చర్యకరుడు అంటాం మనం. పాట కూడా పాడుకుంటారు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అధిపతి, సంథింగ్ ఏదో అక్కడ ఉంటుంది వర్సెస్ లో, గుర్తులేదు. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, అక్కడ కూడా లేఖన భాగంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, జస్ట్ ఇది మనకు సబ్జెక్ట్ కాదు, జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని అక్కడ వ్రాయబడి ఉంటది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఆయనే ఆశ్చర్యకరుడు అయితే ఆయనకి ఆశ్చర్యం కలిగేసేటువంటి మార్పు అక్కడ మనం చూస్తాం. శతాధిపతి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం, ఈ యొక్క మాట ఏమని మాట్లాడుతుంటున్నాడు అక్కడ మనం అర్థం చేసుకుంటే, నా దాసుడు మిగుల మిగుల అనారోగ్యంతో ఇంటి దగ్గర ఉంటున్నారు, మాట మాత్రం సెలవీయు ప్రభా అంటాడు. మాట మాత్రం సెలవీయు ప్రభా అంటే అస్వస్థత చేత ఉన్నాడని తెలియజేసినప్పుడు మాట మాత్రం సెలవీయు ప్రభా అంటాడు. నా దాసుడు స్వస్థపరచబడతాడని తెలియజేసినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం. ఆయన సమూహంను చూసి లేఖన భాగాలని మనం చూస్తే 1 మినిట్, 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్నటువంటి వారిని చూచి, ఇశ్రాయేలు అనే ఎవరికైనాను కూడా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని
నిశ్చయంగా మీతో చెబుతున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఆశ్చర్యపడినట్టుగా చూస్తాం. అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడున్న 4 వచనములను బట్టి ప్రతి పాయింట్ కూడా మనం నోట్ చేస్తున్నారు కదా, మీరు తిరిగి చదువుకోనండి, సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్తున్నాను. ఒక పాయింట్ గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు, బట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి అనే పాయింట్ని బట్టి నేను ఇక్కడే ఆపేసి దానిలో అంటే ఫస్ట్ క్రీస్తు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు, క్రీస్తుని మనం అర్థం చేసుకున్నప్పుడే మనలో పని చేస్తాడు. అంతే కదండి. నన్ను అర్థం చేసుకుంటే నేనేంటో మీకు అర్థం అవుతుంది. నన్ను అర్థం చేసుకోకుండా అంటే అన్న కోపం అనుకున్నట్లయితే అలానే అనుకుంటాడు. అన్న కోపం కాదు, అన్న మంచి మాట్లాడతాడు, లేకుంటే ఇలా అనుకుంటే ఇలానే ఉంటుంది. అంటే అర్థం చేసుకునే విధానం బట్టే కదా. సో మన పేరెంట్స్ మనకు తెలుసు, వారు కోపడతారా మన పైన మన ప్రేమ చూసుకుంటారా, ఎందుకు నువ్వు చూసి చూసి అలవాటు అయిపోయింటుంది, వాళ్ళ గురించి నీకు తెలుసు కాబట్టి. అదే రీతిగా ఏంటంటే క్రీస్తు గురించినటువంటి అవగాహన కూడా మనకు ఉండాలి, అవసరం ఉండాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆయన మనలో నుంచి పని చేస్తాడు. ఎట్టి స్వభావం కలిగి ఉన్నాడు. అందుకే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి అంటాడు. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు మనం తెలిస్తేగా ఎలా ఉండేది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఇక 4 వర్సెస్ ప్రకారం ఆయన ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం, కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తాం, మహారోధనతో కన్నీరుతో మనం చూస్తుంటున్నాం, కనికర పడినట్టుగా కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ 4 పాయింట్స్ కూడా ఏంటంటే భావోద్రేకాలు. మనకు వలె ఆయనకు భావోద్రేకాలు ఉంటున్నాయి. మనకు వలె ఆయనకు భావోద్రేకాలు ఉంటున్నాయి. మళ్ళీ ఎవరైనా కూడా తిట్టినానంటే ఏమేస్తుంది, బాధ వేస్తుంది. ఎమోషన్స్, ఇక ఉన్నటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఏ రీతిగా ఉంటాయో ఉన్న విధానం బట్టి భావోద్రేకాలు, బాధ వేస్తుంది కదా. వెంటనే ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వెంటనే ఏమేస్తుంది, నోరు చెప్తుంది, అబ్బా అంట మాట్లాడుతున్నాం. చెయ్యి ఏం చేస్తుంది, దానికి కావలసినటువంటి క్లీన్ చేయడానికి ఇలా పాదాలు, ఇవన్నీ కూడా అన్ని కూడా ఏంటంటే పని చేస్తూ ఉంటాయి. భావోద్రేకాలన్నీ కూడా చేతిగా ఫింగర్ కట్ అయిపోయిందా, పర్లేదులే ఫింగర్ కదా అని నోరు హృదయం సంతోషించదు, బాధపడుతుంది హృదయం కూడా. మన నోరు కూడా మాట్లాడుతుంది, అబ్బా అంటది గాయం తగిలినప్పుడు. ఫింగర్కి తగిలింది నాకు కాదులే అనుకో. అలానే ఏంటంటే క్రీస్తు సంఘమైనటువంటి నీవు నేను మనము. అందుకే మనము చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే నీవు నేను మనమే అని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఓకే ఫైన్. ఇక్కడ మనం 5వ పాయింట్ కూడా మనం చూసాం. ఇంకా ఒక 10 minutes లో ఒక 2 పాయింట్స్ తెలియజేస్తాను. ఏంటంటే 6th పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరొకున్న మానవుడు అని తెలుసుకోవడానికి మరొక పాయింట్ ఏంటంటే ఇతరులు ఆయనకు మారు పేర్లు ఇచ్చారు. ఇతరులు ఆయనకు మానవ పేర్లుగా ఇచ్చినట్టుగా చూస్తాం. మానవ పేర్లను రాసుకోనండి. ఇతరులు ఆయనకు మానవ పేర్లు ఇచ్చాడు. నెక్స్ట్ జస్ట్ రెఫరెన్సెస్ నోట్ చేసుకోనండి, సమయం లేదు కాబట్టి. రెఫరెన్సెస్ ఒక 5 పాయింట్స్ తెలియజేస్తాను. ఫస్ట్ పాయింట్ మనుష్య కుమారుడు అన్నారు ఒక పాయింట్లో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనుష్య కుమారుడు అన్నాడు. రెఫరెన్సెస్ కూడా నోట్ చేసుకోనండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. మనుష్య కుమారుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. బ్రాకెట్లో జస్ట్ సింపుల్ గా నోట్ చేసుకోనండి. బైబిల్లో దాదాపుగా 80 సార్ల కంటే ఎక్కువ సార్లు రాయబడి ఉంది మనుష్య కుమారుడు అన్న రీతిగా. మనుష్య కుమారుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. రెండవదిగా మనం చూస్తే ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్ల గురించి మనం చూస్తే క్రొత్త నిబంధనలో యేసు, రెండవ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు యేసు. మత్తయి వార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి వార్త 1వ అధ్యాయం 21వ వచనం. థర్డ్ పాయింట్ చూస్తే 3వ పాయింట్ నజరేయుడగు యేసు. థర్డ్ పాయింట్ నజరేయుడగు యేసు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. టుడే బెరాక క్లాస్ కూడా లేదు కాబట్టి సో మీరు వినొచ్చు, ఏం పర్లేదు, కొద్దిసేపు టైం స్పెండ్ చేయండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. నజరేయుడగు యేసు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు యేసను నరుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఎవరైతే నోట్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్. ఊరికి విని వదిలేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు మాత్రం గుర్తుకుంటుంది, మళ్ళీ ఏం గుర్తుకుండదు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధి. నోట్ చేసుకుని మళ్ళీ చదువుకున్నప్పుడు అర్థమవుద్ది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్రీస్తు యేసును నరుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం. ప్రతి రెఫరెన్స్ కూడా చదివించుకుంటూ వెళ్తే సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్తున్నాను. ఇంపార్టెంట్ మాత్రం మరి తెలియజేస్తున్నాను చదవమని.
అపోస్తలుల కార్యం 17:31. ఓకే, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే దావీదు కుమారుడు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే దావీదు కుమారుడు. మార్కు సువార్త 10:48. మార్కు సువార్త 10:48. అదే రీతిగా మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1. మార్కు 10:48. మనుష్య కుమారుడని లూకా 19:10. యేసు అని మత్తయి సువార్త 1:21. నజరేయుడగు యేసు అని అపోస్తలుల కార్యం 2:22. క్రీస్తు యేసు అను నరుడని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. అపోస్తలుల కార్యం 17:31. దావీదు కుమారుడని మార్కు 10:48, మత్తయి 1:1 మనం గమనిస్తవచ్చు. చివరిగా ఒక పాయింట్ తెలియజేస్తాను ఏంటంటే జస్ట్ ఇవి వినండి, లేకుంటే నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. యేసుక్రీస్తు మానవత్వము అన్వయింపు గురించి మనం నేర్చుకుంటే, యేసుక్రీస్తు యొక్క మానవత్వము అన్వయింపు గురించి మనం నేర్చుకుంటే మన కొరకు ఆయన ఏం చేశాడంటే చనిపోయాడని మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. సింపుల్గా ఒక మాట అర్థం చేసుకుంటే థియోలాజికల్ ఒక పాయింట్ ఏముందంటే, ఈ పాయింట్ మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే మన కొరకు చనిపోయింది మానవ జాతికి అతీతుడు కావాలని కాదు, కానీ ఆయన మనతో ఒకడై మన తరపున నిజ బలి అర్పించడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి తెలియజేస్తున్నాను, మన కొరకు చనిపోయింది మానవ జాతికి అతీతుడు కాదు, ఆయన మనలో ఒకడై మన తరపున నిజ బలిగా అర్పింపబడ్డాడని మనం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్ మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి ఏంటంటే యేసు మనల్ని కనికరించి మన కొరకు విజ్ఞాపన చేయగలడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ 4:16 ప్రకారం. హెబ్రీ 4:16 ప్రకారం. మరొక పాయింట్ చూస్తే దేవుని యొక్క లేఖన భాగంలో యేసు మనకు పరిపూర్ణ మానవత్వాన్ని గురించి చెప్పడం మాత్రమే గాక చూపించాడని మనం అర్థం చేసుకోవాలి. అన్వయింపు గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు మానవత్వము అన్వయింపు గురించి తెలియజేస్తున్నాను. ఏంటంటే యేసు మనకు పరిపూర్ణ మానవత్వాన్ని గురించి చెప్పడం మాత్రమే గాక ఏం చేశాడంటే ఆయన చూపించాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి వచ్చినానని చెప్పాడండి. చెప్పండి ఎవరైనా కూడా. ప్రైజ్ గాడ్. అన్మ్యూట్ చేసి చెప్పండి, నేను పరిచర్య చేయించుకోవడానికి వచ్చానని చెప్పాడా? లేదు. ఏమని చెప్పాడు? ఎస్. మనం చేయించుకుంటున్నామా చేస్తున్నామా? పరిచర్య చేస్తున్నాం. పరిచర్యలో చాలా మంది ఉంటారు. సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా పని చేస్తారు, సేవకుడు లేనప్పుడు ఒక రకంగా పని చేస్తామంటారు. ఇదంతా మళ్ళీ వేరే టాపిక్ అవుద్ది. నా విషయంలో నాకు చాలా సంతోషం. నేను ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి యొక్క సమయంలో నేను తీసుకున్న నిర్ణయం అనుకుంటుంది, నేను చేసేది దేవుని కొరకు. నేను ఎప్పుడు ఒక పాయింట్ ఎప్పుడు నాకు హృదయంలో ఆ యొక్క మాట ఉంచుకుంటాను. నేను ఏంటంటే నేను ప్రభు సన్నిధిలో పరిచర్య చేస్తే మనుషుల కోసం కాదు, పాస్టర్ను చూడాలనో పాస్టర్కు చూడాలనో లేకుంటే విశ్వాసం చూడాలనో కాదు. మనము నమ్మకంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యను నమ్మకంగా చేస్తే నేను మాత్రమే కాదు నా వంశం అంతా కూడా దీవింపబడుతుందని నేను ఎప్పుడు కూడా ఆ యొక్క మనసు నేను ఉంచుకున్నాను. ఈ 10 సంవత్సరాల నా ఆత్మీయ జీవితంలో రక్షింపబడిన మొదలుకొని ప్రభువు తెలుసుకున్న మొదలుకొని ఈ రోజు వరకు మనుషుల మెప్పు నేను ఆశించాను. మనుషుల కోసం ఎప్పుడు కూడా నేను పని చేయాలి. అది నా కమిట్మెంట్. అందుకే దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, సునీల్ అన్న ఏమనుకుంటాడో, సాధక్ ఏమనుకుంటుందో, లేకుంటే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా కాదు. మనం చేసేది మనుషుల మెప్పు కొరకు కాదు, దేవుని పని నమ్మకంగా చేస్తే నేను మాత్రమే కాదు నా వంశం అంతా కూడా దీవింపబడుతుందని నా సమయంలో నేను తీర్మానం తీసుకున్న యొక్క స్థితిని బట్టి, మనుషుల కోసం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో మనకు దేవుడు ఇచ్చినటువంటి వాటిలో మనం మాదిరికరంగా ఉండాలి. చాలా మంది నేను చూస్తూ ఉంటా పరిచర్యలో, నాట్ ఓన్లీ 1 or 2 చర్చెస్, ఎవ్రీవేర్, ప్రతి సమయంలో అనేక చోట్ల కూడా సేవకుడు ఉన్నప్పుడు ఏదైనా కూడా ఒక బాధ్యతగా చెప్పినాను అనుకో, ఓకే అన్న చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత అన్న వెళ్ళిపోయినా రైట్రా అన్న నీకు ఇది చెప్పాడు చేయమని, నువ్వు ఇది చెయ్యి అన్న ఏం బాబు చేసావా? చేశానన్నా, అన్ని కూడా చేసి పెట్టాను, చూడు ఏదైనా చేసింటాడు, అందరూ చెప్పింటాడు ఆడ చేయించడానికి. యేసుక్రీస్తు ప్రభువు వారు అలానే లేదు, నేను చేయడానికి వచ్చాను అంటున్నాడు, చేయించుకోవడానికి రాలేదు ఆయన. కాబట్టి మనం చేసే వారంగా ఉండాలి, చేయించుకునే వారంగా మనం ఉండకూడదు. ఒక సమయం వస్తుంది, మీరు చేసిన విధానం బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా అయితే చేసి వెళ్ళాడో దాన్ని సువార్త శిష్యులుగా వారందరూ కూడా ఏ రీతిగా అయితే చేస్తూ ఉంటున్నారో. అన్న ఇప్పుడు ఒక మాట అంటాడు,
దైవజనుల ఆత్మీయ తండ్రి గారు ఏంటంటే, నేను అనేక రీతిగా పరిచయం చేశాను, చాలా కష్టపడ్డాను ప్రభు సన్నిధిలో. ఈ రోజు నాకు పరిచారకులు దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నువ్వు కూడా కష్టపడితే ప్రభు సన్నిధిలో నీకు పరిచారకులు ఇస్తాడు దేవుడు. నువ్వు కష్టపడకోకుండా చేయించుకున్నట్లు వచ్చే వాళ్ళు కూడా అట్లే ఉంటారు, మీతో చేయించుకునేటట్లు. కాబట్టి అర్థం చేసుకోవాలి, మనం పరిచర్య చేసే వాళ్ళగా ఉండాలి. ప్రాక్టికల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోలేదు యేసు ప్రభు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, ఆయన చేస్తూ మాదిరికరంగా జీవించాడు అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, యేసు మనకు పరిపూర్ణ మానవత్వాన్ని గురించి చెప్పడం మాత్రమే కాక చూపించడానికి కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా మరొక పాయింట్ ఏంటంటే, యేసు మనకు మాదిరి, మానవుడుగా ఆయన మంచిగా జీవించి చూపించాడని కూడా మనం తీసుకుంటాం. బ్రదర్ ఈ చుట్టూ అసలు మా ఇంట్లోనే రక్షణ లేదు బ్రదర్. వాళ్ళు సినిమా పాటలు పెట్టుకుంటారు, లేకుంటే పక్కింటి వాళ్ళు ఎప్పుడు సినిమా పాటలు పెట్టుకుంటారు, పక్కనే టెంపుల్ ఉంటుంది బ్రదర్. ఎలా నేను ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి? నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కరు కూడా దేవుని అంగీకరించలేదు, ఎలా కాపాడుకోవాలి? ఎస్, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న ప్లేస్లో కూడా ఏ ఒక్కరు కూడా క్రిస్టియన్ లేదు, నేను ఒక్కరినే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేదా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆయన అన్ని విషయాల్లో కూడా మాదిరికరంగా జీవించాడు. ఆయన చుట్టూన్నటువంటి వారు కూడా అందరూ కూడా క్రైస్తవులు కాదు, అనగా క్రీస్తును అంగీకరించిన వారు కాదు. ఆయన తిట్టారు, కొనియారు, సనిగారు, అబద్ధాలు మోపారు, ఆయన వంచకుడు అన్నారు, దూషకుడు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు. ఆయన కూడా ఇటువంటి బాధలన్నీ కూడా అనుభవించాడు ఈ లోకంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే నా నిమిత్తము మీరు హింసింపబడినప్పటికి కూడా మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుంది. అయ్యో వాళ్ళు తిట్టారని నువ్వు బాధపడకూడదు, నువ్వు నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఉంటున్నాడు, మంచిగా జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో చుట్టూ ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తుంటాను తామర పుష్పం గురించి. అది బురదలో జీవిస్తున్నప్పుడు కూడా దానిపైన బురద ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ ఫ్లవర్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆకుల పైన కానీ ఏ రోజైనా కూడా బురద ఉన్నట్టు చూస్తామా? అది ఉండేదేమో మళ్ళీ మురికి నేలల్లోనే. అక్కడ ఉన్నటువంటి చెట్టు ఆ రీతిగా ఉంటే క్రీస్తుని కలిగినటువంటి మనలో బురదలో ఎలా మనం జీవిస్తాం? యేసుక్రీస్తు ప్రభువు వారు గెరాసేనీయుల దేశంలోకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు, ఆ పందుల్లోకి వెళ్ళడానికి ఆ యొక్క అనుమతించినప్పుడు ఆ పందులు కూడా నివసించలేదండి. ఆ దురాత్మలు పందుల్లోకి నివసించి ఆ పందులు ఏం చేసి చచ్చిపోయాయి. చెయ్యి దయ్యంతో ఉండేదానికి, జస్ట్ ఊరికే అర్థం చేసుకోవడానికి. చెయ్యి యొక్క దయ్యం నాలో నివసించడానికి ఇష్టం లేదు. ఆ పందులు కూడా ఏం చేశాయి? మరణించాయి. అక్కడ ఒక దయ్యము నివసించడానికి పందులే ఒప్పుకోలేదు. మనం ఎలా ఒప్పుకుంటామండి? అర్థం చేసుకోవడానికి ఇలా చెప్తున్నాను. మనం ఎలా ఒప్పుకుంటాం? పాపం మనలో ఏరడానికి, పాపం మనలో ప్రవేశించడానికి, లోకం మనలో ప్రవేశించడానికి ఎలా ఒప్పుకుంటాం మనం? నోవే. దేవుడు మనం క్రీస్తులో ముద్రించాడు, క్రీస్తుని మనం ధరించుకుని ఉంటున్నాం, దానిలో పని చేస్తున్నాడని ఈ పాయింట్ చెప్పేప్పుడు చెప్తాను. క్రీస్తు మనం ఏ రీతిగా ధరించుకోవాలో వాటన్నిటి గురించి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆయన మాదిరికరంగా మంచిగా ఉండి జీవించాడు. సముద్రంలో కూడా ఓడ ప్రయాణం చేస్తూ ఉంటది, నీళ్ళలోనే ప్రయాణిస్తూ ఉంటది. నీళ్లు డేంజరే, ప్రయాణించేటువంటి ప్రయాణం మంచిగా ఉండాలి. అంటే ఏం చేయాలంటే నీరు లోపలికి రాకూడదు. అది నివసించేది నీటిలో అయినా కూడా ఆ ఓడలోనికి నీళ్ళు రాకుండా చూసుకోవాలి. ఎయిర్ప్లేన్ వెళ్ళాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలండి. ఫ్లైట్ వెళ్ళాలంటే ఏం కావాలి? వాటర్ కావాలా? చెప్పండి, ఏం కావాలి? ఫ్లైట్ ప్రయాణించాలంటే ఏం కావాలండి? విమానం వెళ్ళాలంటే నీళ్లు కావాలండి. నీళ్ళలో ప్రయాణిస్తుందా? ప్రైజ్ గాడ్. ఏముండాలి తెలియజేయండి. వాటరా? ఏం మాట్లాడరు? విమానం ఎక్కడ ప్రయాణిస్తుందండి? ఎయిర్లో, గాలిలో. కిటికీలు తీస్తారా ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు? అరే గాలి రావట్లేదని అండి, స్మాష్ అయిపోతుంది. నిజంగానే. మీకు ఇప్పుడు ఒక ఆశ ఉండేది, నేను ఫ్లైట్ ఎక్కాలి. విజయవాడ నుంచి కడపకి వెళ్ళాను. నా ఆశ తీరింది. అప్పుడు ఎలా ఉంటుందా అనుకున్నాను. పైకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఒక అన్న అడిగాడు, ఆత్మీయ తండ్రి, ఎలా ఉన్నది ఫ్లైట్ జర్నీ, ఫస్ట్ టైం వచ్చావు కదా, ఎలా ఉందంటే, ఏం లేదన్న, సింపుల్ జాయింట్ వీల్ ఎక్కినట్టుంది. పైకి ఎక్కినప్పుడేమో గుండెలు కొంచెం చల్లన్నాయి, మళ్ళీ తిరిగి కిందికి వచ్చినప్పుడేమో కొంచెం అలా అనిపించింది. తర్వాత అంతా కూడా బస్సు, గరుడా బస్సు ఎలా ఏసీ బస్సు ఉంటుందో అలా అనిపించింది. అంతే, ఏం లేదు, సింపుల్ అని చెప్పారు. ఊరికే జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక ఉన్నటువంటి ఎయిర్లో యొక్క ఫ్లైట్
విమానం ప్రయాణిస్తున్నా కూడా గాలి లోపలికి రావడానికి ఎంత మాత్రం కూడా వీలు ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఏమైపోద్ది, అది బ్లాస్ట్ అయిపోద్ది. మనం కూడా అంతే. క్రీస్తు మనల్ని భద్రపరిచేటట్టు మనం గుర్తించుకున్నప్పుడు లోకంలో ఏది కూడా మన పైన ఏలుబడి చేయరు. క్రీస్తులో మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు మనలో ఉంటున్నాడు. మనలో ఉంటున్నాడంటే కేవలం మనలో లోపల ఒక మూలలో లేడు ఆయన. మనకున్నటువంటి ప్రతి యొక్క ఉన్నటువంటి దేహం అంతట్లో కూడా ఆయన వ్యాపించి ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తికి ఒకవేళ కాలుకు ఏదైనా కూడా గాయం షుగర్ ఉన్న వ్యక్తికి ఏదైనా కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు గాయం తగిలినప్పుడు కాలుకి ఏం చేస్తారు? కాలు తీసేయాలని చెప్తారు. ఎందుకు? బాడీ అంతా ఎఫెక్ట్ కాకుండా. మనలో కూడా పాపం వచ్చినప్పుడు దాన్ని తీసేయాలి. మన జీవితాల్లో ఏదైనా కూడా కలుపు మొక్కలు వస్తున్నట్లయితే వాటన్నిటి కూడా తొలగించాలి. ఎలా? వాక్యముతో. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అది ఏ స్థితిలో జీవిస్తున్నప్పుడు కూడా మురికి అంటుకోవడానికి ఇష్టపడలేదు ఆ ఉన్నటువంటి పుష్పము, ఆ చెట్టు, తామర చెట్టు. వాటర్లో నివసిస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ కూడా నీళ్ళు లోపలికి వచ్చడానికి ఒప్పుకోకుండా ఉన్నప్పుడే ఏంటంటే అది ప్రయాణం సురక్షితంగా ముందుకు వెళ్తుంది. ఫ్లైట్ కూడా అంతే, మన జీవితం కూడా అంతే. పాపమును మనం అలో చేయకూడదు. ఏ విషయాల్లో కూడా అలో చేయకూడదు. అలో చేయకూడదు అంటే ఆత్మ నడిపింపు కావాలి, వాక్యం మనలో ఉండాలి. కాబట్టి ఆ వాక్యం మన హృదయాల్లో ఏలుచుననియాలంట. హృదయంలో వాక్యం ఏలాలి, మనం ఏలడం కాదు. అలా కాకుండా పరిస్థితులు మనం ఏలాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము పరిస్థితులు ఏలే వారంగా ఉండాలి. ఇక్కడ చూస్తే మానవ స్వభావము అని మనం చూస్తుంటున్నాం. దేవుడు పరిపూర్ణ సర్వోన్నతుడు మాత్రమే కాక సమీపస్తుడు కూడా. ఆయన సర్వోన్నతుడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఒక మంది జస్ట్ ఒకసారి ఈ యొక్క ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 10 మంది కాల్ చేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారని చెప్పి అడగండి. ఏం చెప్తారో ఒకసారి వారు ఆలోచించండి. ఒక 10 మందికి కాల్ చేసి మీకున్నటువంటి ఒక ఆత్మీయులే కావచ్చు, ఆత్మీయులు అంటే మన గ్రూప్ మెంబర్స్ కాకుండా మిగతా వారికి, ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఇక్కడ వారందరూ కూడా ట్రూత్ నేర్చుకుంటున్నారు కాబట్టి సో మీకు అర్థమవుతుంది. ఇంకా మిగతా వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడగండి. వాళ్ళు చెప్తారు పరలోకంలో ఉన్నారని చెప్తారు. లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి స్థితి చెప్తారు. నాలో ఉన్నాడని ఎంతమంది జవాబు చెప్తారో ఒకసారి ఆలోచించండి. ఒక 10 మందికి, ఎక్కువ మంది కూడా వద్దు, ఒక 10 మెంబర్స్కి, 10 మెంబర్స్ కూడా ఒక 5 మెంబర్స్కి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనుభవ జ్ఞానము, క్రీస్తుని గురించి ఉన్న అనుభవ జ్ఞానం ఉండాలి. జ్ఞానమే లేకుంటే అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది ఇంకా? కాబట్టి అందుకే క్రైస్తవులు ఈ లోకంలో ఎటువంటి నామకార్థ క్రైస్తవులు జీవిస్తూ ఉంటున్నారు, క్రీస్తుని తెలుసుకోకుండా. చిన్నప్పటి నుంచి క్రైస్తవం, మా అబ్బా కాలం నుంచి క్రైస్తవులం అంటారు. ఏం ఉపయోగం? క్రిస్మస్ మాత్రం బైబిల్ తీసుకెళ్తారు, లేకుంటే ఈస్టర్ తీసుకెళ్తారు, గుడ్ ఫ్రైడేకి, జనవరి 1కి. సరిపోతుందా క్రైస్తవుడు అంటే? మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తును ధరించుకున్న వాడే క్రైస్తవుడు. తన సిలువను ఎత్తుకున్న వాడే క్రైస్తవుడు. క్రీస్తును వెంబడించే వాడే క్రైస్తవుడు. క్రీస్తుల కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకున్న వాడే క్రైస్తవుడు. అక్కడ శిష్యుడు అని ఉంటుంది, బట్ క్రైస్తవుడు మొట్టమొదటిగా ఇక్కడ గమనించేది క్రైస్తవులు పిలువబడిన రీతిగా అక్కడ చూసినప్పుడు శిష్యుల గురించి కూడా అక్కడ టాపిక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తుంటున్నాను. ఆయన సర్వోన్నతుడు మాత్రమే కాదు, పరలోకంలో ఉండేవాడే కాదు, మనలో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలోచన ఎప్పుడైతే మనలో కలిగి ఉంటామో అప్పుడు దానిలో పని చేయనంటే, దీనిలో అనే దాని గురించి ఇదంతా చెప్పాల్సింది వచ్చింది. దీనిలో అంటే మనలో పని చేయాలి. మనలో పని చేయాలంటే ఫస్ట్ ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక నేను చెప్తాను, ఒక పని చేయాలి, ఇవన్నీ కూడా చేసి పెట్టాలి మీరు అని చెప్పినాను అనుకోండి. అసలు పని ఏదో నేను చెప్తే కదా మీరు ఫుల్ఫిల్ చేసేది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు, క్రీస్తు ఏమైనాడు మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే దానిలో పని చేయను అనగా మనలో పని చేస్తాడు. ఇది వరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎప్పుడు నా కష్టాలు ఎవరికి లేదు బ్రదర్, నాకన్నా ఈ సిచ్యువేషన్స్ లేకుంటే ప్రభు కొరకు ఎంత దూరం పరిగెత్తింది తెలుసా? ఉత్తది అంతా కూర్చొనే ఉంటారు. ఎక్కడ పరిగెత్తున్నారు కదా? నాకన్నా ఈ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ దేవుడు ఫేస్ చేశాడండి. ఆయన మానవుడిగా మానవుని ఆత్మ కలిగి. అందుకే అంటున్నాడు ఆయన, నీకై నువ్వు ముందుకెళ్తే ఏది కూడా సాధించలేవు, నీ యొక్క చింత యావత్తు నా మీద వే అంటాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ప్రాక్టికల్గా ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది మెసేజ్. అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్ మెసేజ్ ఎలా ఉంటుంది అంటే, యూత్ మీటింగ్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక బౌల్ కానీ లేకుంటే ఒక టవాల్ కానీ ఏదైనా తీసుకొని జస్ట్ అర్థం చేసుకోవడానికి, జస్ట్ మీ యొక్క మైండ్లో ఉన్నటువంటి ప్రతి బటన్, అది ఏదైనా కూడా కావచ్చు, ఆ లిస్ట్ అన్ని కూడా తీసేసి ఇదిగో ఈ టవాల్లో వేయండి. ఎట్లా వేస్తారు? జస్ట్ ఊరిగా ఇమాజిన్ అనమాట. అంటే ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి భారాన్ని తీసివేయడానికి ఇలా ప్రాక్టికల్గా ముందుకు వెళ్తాను.
ఏదో ఒక బౌలో లేకుంటే ఒక టవల్ తీసి లేకుంటే ఏదైనా కూడా తీసి ఒక ఎంటీ పేపర్ అయినా కూడా తీసుకొని ఆ దాంట్లో రాసినట్టుగా ఊహించుకొని ఆ ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా మీకు ఏ బర్డన్స్ అవన్నీ కూడా అందులో వేసేయమని చెప్తాను. ఇప్పుడు మీరు ఫ్రీ అవ్వండి చెప్తాను. అలానే ఏంటంటే మనం కూడా ఏం చేయాలంటే మనం ఫ్రీ అవ్వాలి. మన బర్డన్స్ అన్ని కూడా ఆయనకు అప్పచెప్పాలి. ఆయన బర్డన్ మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. క్రీస్తు పరిపూర్ణమైనటువంటి మానవుడు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. 7 పాయింట్స్ చెప్పాను. అందులో మళ్ళీ సబ్ పాయింట్స్ కాకుండా, సబ్ టాపిక్స్ కాకోకుండా. ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాస్ లో మనం దానిలో పని చేయను అంటే ఏదో మనం నేర్చుకుంటూ వద్దాం ప్రభు సన్నిధిలో. దానిలో అనగా నీలో నాలో మనలో ఆయన ఎలా పని చేస్తాడు, మనం ఎలా ఆలోచించాలి ఆయనని, ఆయన మన ద్వారా ఎలా ఆయన ముందుకు వెళ్తాడు. సో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వరకు కూడా మీరు ఓపికతో విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ముందున్న సమయాన్ని హోస్ట్ వారికి అప్పచెప్తుంటున్నాను. లీడ్ చేసుకున్న వారు లీడ్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఉదయకాల సమయంలో క్రీస్తుని గురించినటువంటి ఒక మంచి అవగాహన మీరు తెలియజేసినందుకు. సో క్రీస్తు మనకు మాదిరే ఈ లోకంలో ఏ విధంగా జీవించారు, రక్త మాంసములు ధరించి ఉంటున్నారు, మనకు మాదిరే ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆశ్చర్యపడడం, కనికరపడడం, సో రకరకాలుగా అన్నయ్య తెలియజేస్తూ వచ్చారు. అనేక విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. సో మనము గాడ్ అంటే ఆయన ఆశ్చర్యకారాలు చేస్తారు లేదు, గాడ్ కదా, ఆయనకు స్ట్రెంత్ ఉంది, అన్ని పవర్స్ ఉన్నాయి, వాస్తవానికి అన్ని ఉన్నాయి. బట్ ఈవెన్ దో మనకు మాదిరి గాడ్ లోకంలో మనకు ఒక మాదిరికరంగా ఉండాలని, సేమ్ ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం జీవిస్తుంటున్నామో అదే విధంగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి జీవించి సో మనకు ఒక రోల్ మోడల్ గా ప్రభు ఉన్నారు. ఆ విధంగా మనం జీవించాలి. ప్రతిదీ కూడా ఆయన జయించి ఉంటున్నారు. మనం కూడా జయించగలుగుతామనే ఒక మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం అయి ఉంటుంది. కాబట్టి సమస్తం కూడా సాధ్యమై ఉంటుంది క్రీస్తుని బట్టి. మనం క్రీస్తును ధరించుకొని ఉన్నామని విషయాలు అనే చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నటువంటి వర్తమానాన్ని బట్టి ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి విషయాలు తెలియజేస్తే మేబీ టైం ఎక్స్టెండ్ అవుద్ది. కాబట్టి చివరిగా ముగింపు ప్రార్థన, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు చేయవలసింది. 1 minute. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పూర్తిగా ఏంటంటే ఒక పాయింట్, దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క ప్రతిదీ కూడా క్రీస్తు మనలో ఏమైనాడు గుర్తించుకోవడానికి కొలస్సీ 1:27 ఉన్న పాయింట్ మనం మర్చిపోకూడదు. ఒక పాయింట్, ఆ రెఫరెన్స్ మన మైండ్ లో ఉండండి. మీలో ఉన్నటువంటి ఆత్మ, మీలో ఉన్నటువంటి క్రీస్తు మహిమ నిరీక్షణ ఉంటున్నాడు. నీలో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు మహిమ తెచ్చుకోవడానికి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎవరు? దేవుడే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? నీ పట్ల. మనం దేవుని యందు నిరీక్షణ ఉండడం అది కామన్ థింగ్ మనకు ఉన్నటువంటి విషయాలు బట్టి. అయితే దేవుడు మనల్ని బట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడే మాట ద్వారా దేవునికి మహిమ రావడానికి, నువ్వు వెళ్ళే ప్రతి చోటు కూడా దేవుని మహిమ రావడానికి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా అనేకులు రక్షింపబడడానికి, అన్ని విషయాలు కూడా ఆయన నీలో నుంచి కోరుకుంటున్నది ఏంటంటే మహిమ కోరుకుంటున్నాడు. ఆయన నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం నిరీక్షణ ఉంచడం కాదు, ఆయన నిరీక్షణ ఉంటున్నాడు. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు నాలో ఉంటున్నాడు, మహిమకు నిరీక్షణ ఉంటున్నాడు. ఎవరికి? మన ద్వారా. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటాయి. నా వీక్నెస్ ఏంటంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏం చేయడం ఉండదు. అందుకే నేను క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ మా. ఎవరైనా కూడా నేర్చుకున్న విషయాలు ఏం నేర్చుకున్నారో తెలియజేయాలంటే ఒక 5 minutes పర్లేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. క్లోజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సో విత్తబడినటువంటి వాక్యం నిమిత్తమై ఈ యొక్క సెషన్ లో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒకరు క్లుప్తంగా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు వివరంగా తెలియచేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అన్నయ్య చెప్పిన వాక్యం నుంచి నేను క్రీస్తు ఏమై ఉన్నారు అనే విషయం గురించి నేను నేర్చుకున్నాను. మొదటిగా ఆయన సంఘాన్ని ఈ విధంగా చూస్తున్నారు అంటే సంఘంలో అంటే మనలో పని చేస్తున్నారు. ఆయన ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. ఇంకా సంఘాన్ని పవిత్రపరచడానికి, దాన్ని పరిశుద్ధపరచడానికి, కలంకం కానీ ముడత కానీ ఏది లేకుండా
ఒక ఉన్నతమైన స్థితిలో సంఘాన్ని ఉంచడానికి దేవుడు ఇక్కడికి వచ్చారు, అంటే శరీరధారిగా వచ్చారు. ఆయన 100% గాడ్గా ఉన్నారు, ఇంకా 100% హ్యూమన్ బీయింగ్గా కూడా ఉన్నారు. అంటే మనం ఏ విధంగా శరీరంతో ఉన్నామో ఆయన కూడా అదే విధంగా శరీరంతో వచ్చారు. మనం ఏ విధంగా జీవించాం అమ్మ మీకు వాయిస్ వినిపిస్తుందా? లేదన్నయ్య. అమ్మ మీ వాయిస్ వినిపించలేదు, ఒకసారి ఇలా అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. కంటిన్యూ మా. సో మేబీ సిస్టర్కి ప్రాబ్లం ఉండొచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు. సో మరి ఒకరు ఎవరైనా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు క్లుప్తంగా తెలియజేయవలసిందే క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రేస్తులో ఉన్నారా అండి అందరూ? మీరు నేర్చుకున్నటువంటి విషయాలు క్లుప్తంగా చిన్నగా మీరు ఏవైతే నేర్చుకున్నారో టీం మెంబర్స్ తో ఒకరు పంచుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఓకే మా, యూ కెన్ ప్రే. క్లోజ్ చేసుకుందాం. ప్రే చేయండి, క్లోజ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ప్రైజ్లాడమయ్య. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఏం నేర్చుకున్నానంటే ఈ యొక్క టాపిక్ పై నుండి ఏం నేర్చుకున్నానంటే మొట్టమొదటిగా అంటే గాడ్ గురించి నేర్చుకున్నానంటే ఫస్ట్ క్రీస్తు ప్రభువు అంటే ఒక సంఘం అంటే మనమే కాబట్టి తన యొక్క రక్తము చేత మనము కడగబడ్డాం. సో మనము పరిశుద్ధంగా ఉండాలి. సో క్రీస్తులో సంఘము మనమే. సో గాడ్ ఎవరిని కోరుతుంటున్నాడంటే సంఘమును, అనగా మనల్ని దేవుడు కోరుతుంటున్నాడు. సో మొట్టమొదటిగా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ యొక్క లోకంలో ఎంతో మంది అబద్ధ బోధకులు ఉంటున్నారని ఈ విధంగా తెలియజేశారు. సో నెక్స్ట్ ఏంటంటే గాడ్ లో పరిపూర్ణ మానవత్వం ఉందనేసి నేర్చుకున్నామన్నయ్య. అదే విధముగా ఇక అంటే శరీరధారిగా ఇక లోకానికి వచ్చినప్పుడు అంటే కొంతమంది ఎలా అంటారంటే యేసుక్రీస్తు దేవుడు కదా, తనకు ఫీలింగ్స్ ఉంటాయా, ఎమోషన్స్ ఉంటాయా, దేవుడు కదా అలా ఎందుకు ఉంటాయి అని ఈ విధంగా అంటారు. కానీ సో అకార్డింగ్ టు బైబుల్ దేవుడు పరిపూర్ణ మానవత్వం కలిగి ఉన్నాడు. సో అందులో 7 పాయింట్స్ నేర్చుకున్నామన్నయ్య. మొట్టమొదటిగా ఈ యొక్క మానవ తల్లి కూడా ఈ యొక్క యేసుక్రీస్తుకు ఉంటున్నట్టు నేర్చుకున్నామన్నయ్య. అదే విధముగా క్రీస్తుకి సాధారణంగా ఎదుగుదల ఉంది. సో తను జ్ఞానముతోనూ నడుచుకొనుచున్నాడు అనేసి వాక్యం ద్వారా నేర్చుకున్నామన్నయ్య. అదే విధముగా ఈ యొక్క వయసునందు, జ్ఞానమునందు తను వర్ధిల్లిచ్చి ఉండనంటే యేసుక్రీస్తు అంటే దేవుడు కదా, తన అదే ఏ విధంగా ఎదుగుతాడు అనేసి ఈ విధంగా అంటూ ఉంటారు. కానీ సో యేసుక్రీస్తు యొక్క లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు తను జ్ఞానమునందును, వయసునందును అంటే ఇతరులు కూడా మాదిరిగా అంటే మీరు తెలియజేసినట్టు అంటే ఈ యొక్క వ్యక్తి మంచివాడు, సో అంటే దేవునిలో బాగుంటాడు అంటే ఇతరుల ఆ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా కూడా తన విధంగా ఎదుగుతూ వస్తుంటున్నాడు అనేసి నేర్చుకున్నామన్నయ్య.
సో మూడవదిగా గమనిస్తే ఆయన శరీరధారిగా కూడా ఉంటున్నట్టు మేము నేర్చుకున్నాము. అదే విధముగా ఆయన అలసిపోయినటువంటి అలసిపోయాడని కూడా నేర్చుకున్నాము. అంటే అక్కడ ఒక బావి దగ్గరకు వచ్చినప్పుడు వాటర్ అడుగుతున్నట్టు ఆ విధంగా నేర్చుకున్నాం. అంటే మొత్తం కంప్లీట్ గా ఈ యొక్క లోకంలో మనం ఏ విధంగా ఉంటున్నామో యేసుక్రీస్తు కూడా ఈ యొక్క లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటున్నాడు అన్నది వాళ్ళ కంప్లీట్ గా నేర్చుకున్నాం అన్నయ్య. అదే విధముగా ఆయన యొక్క శిలువలో కూడా సమాప్తం ఆయన యొక్క దాహము కలిగి ఉంటున్నాడు అనేసి నేర్చుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే ఆయన శరీర ఆహ్, ఆయన శరీరాన్ని మనం జయించాలి అనేసి ఇక్కడ హెబ్రీలో, మార్క్‌లో నేర్చుకున్నాం అన్నయ్య. సో అదే విధముగా ఆయన శరీరధారి అయినప్పుడు అలసిపోయినట్టు, ఆయన దప్పిగొనినట్టు నేర్చుకున్నాము. సో క్రీస్తు కూడా ఆహ్, మానవ మనస్సు తను కలిగి ఉంటున్నాడనేసి నేర్చుకున్నాం అన్నయ్య. సో తనకు కూడా అంటే ఈ లోకంలో వచ్చినప్పుడు తను కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ డెఫినిట్‌గా ఉంటాయనేసి మేము విత్ ప్రూఫ్ నేర్చుకున్నాం అన్నయ్య. అదే విధముగా తనొక ఆహ్, ఆయన ఏ విధంగా అంటే ఇక భావోద్రేకాలు గూడా తనకుంటున్నాయనేసి అంటే తన యొక్క ప్రాణము కలవరపడుచున్నదనేసి నేర్చుకున్నాము. అదే విధముగా తను కలవరపడ్డట్టు ఆ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్నట్టు అంటే అదే విధముగా తను ఆశ్చర్యకరుడనేసి భావోద్రేకాలలో తను కన్నీరు విడిచెనన్నట్టు మహారోదనతోని కన్నీళ్లు విడిచినట్టు మనం ఇక్కడ యోహాను సువార్తలో తను కనికరించినట్టు సో గాడ్‌కున్నటువంటి యొక్క డిఫరెంట్ నేమ్స్ ఏ విధంగా అంటే మనుష్య కుమారుడు, యేసు నజరేయుడైన యేసు, నరుడు, దావీదు కుమారుడు అంటే టోటల్‌గా ఇవాళ ఏం నేర్చుకున్నామంటే క్రీస్తు కూడా మనలాంటి వాడే ఈ లోకంలోకొచ్చినప్పుడు తను కూడా యొక్క శరీరధారిగా వచ్చినప్పుడు ఎలాంటి అనుభవం కలిగి ఉంటున్నాడో ఈ యొక్క దినాన క్లాస్‌లో నేర్చుకున్నాం అన్నయ్య. సో కంప్లీట్‌గా మనం కూడా ఆ విధంగా క్రీస్తు ఎలా ఉంటున్నాడో మనము కూడా అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలనేసి నేర్చుకున్నామని. అంటే నూతనంగా నేర్చుకున్నామనమాట. అంటే లోకానికొచ్చినప్పుడు ఉపమానాలు జెప్పాడు. ఈ విధంగా అంటే ఇంతవరకు అంటే తెలుసు. కానీ ఇవాళ కంప్లీట్‌గా నేర్చుకున్నాను. సో, తను ప్రతి సిట్యుయేషన్ మనం ఎలా ఫీల్ అవుతామో, మనం ఎలా ఉంటామో, తను కూడా ఈ యొక్క లోకంలో అట్టి విధముగా జీవించాడనేసి ఒక క్లాస్‌లో నేర్చుకున్నామన్నయ్య. థాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్. మీరు నేర్చుకున్నటువంటి విషయాలు టీమ్ మెంబర్స్ తో తెలియజేసినందుకు, పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు చివరిగా ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతివైన యేసయ్యానికి వందనాలు తండ్రి. జీవం కలిగిన రాజ్యానికి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నా తండ్రి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘమైన మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తుంటున్నారో ప్రభా. తండ్రి మాలో నా తండ్రి ఎటువంటి నా తండ్రి కలంకము నా తండ్రి లేకుండా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధంగా నా తండ్రి వధువు వలె నా తండ్రి ప్రతిదినము నా తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరైతే పరిపూర్ణుడిగా ఉంటున్నారు, పరిపూర్ణమైనటువంటి మానవత్వం మీరు కలిగి ఉంటున్నారని మీరు తెలియచేసి ఉంటున్నారు ప్రభా. మేము అందరం కూడా నా తండ్రి ఆ పరిపూర్ణతలోకి నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పటివరకు నా తండ్రి మాకు కలిగినటువంటి అపోహలను నా తండ్రి మీరైతే దేవుడు కాబట్టి సమస్తాన్ని చేస్తారని ఈ యొక్క లోకంలో నా తండ్రి మీరు అన్ని జరిగించి ఉంటున్నారని ఇటువంటి అపోహలు కలిగినప్పటికీ నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మాకు తెలియచేసిన విధానం బట్టి మీకే వందనాలు ప్రభా. తండ్రి మీరు కూడా మాకు మాదిరి నా తండ్రి సాధారణమైనటువంటి జీవితాన్ని నా తండ్రి శరీరాన్ని ధరించుకొని నా తండ్రి అలసిపోయిన అనుభవం, ఆశ్చర్యపడే అనుభవాలు నా తండ్రి భావోద్వేగాలు కలిగినటువంటి జీవితం నా తండ్రి మీరు జీవించి ఉంటున్నారని అనేక విషయాలు నా తండ్రి అయా మీరు బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయా. బహు దుఃఖంలో మీరు మునిగిపోయినట్టు అయా మీ యొక్క ప్రాణము కలవరపడినట్టు నా తండ్రి
అనేక విషయాలు నా తండ్రి మేము ఏ విధంగా అయితే నా తండ్రి యొక్క లోకంలో ఉంటున్నామో ప్రభా, అట్టి జీవితాన్ని నా తండ్రి అయ్యా మీరు కూడా నా తండ్రి రక్త మాంసములు ధరించి నా ప్రభా ఈ యొక్క లోకాన్ని జయించి ఉంటున్నారని ఉదయకాల సమయంలో తెలియజేసినందుకు వందనాలు ప్రభా. అనేక విషయాలు ప్రభా అయ్యా అన్నయ్యని బట్టి నా తండ్రి, అన్నయ్య ద్వారా నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో యొక్క సెషన్ అయినా తండ్రి మీరు విజయవంతంగా జరిగించినందుకు నీకే వందనాలు అయ్యా. ఇదిగో నా రాజ్యం వాక్యాన్ని నా తండ్రి అందించినటువంటి అన్నయ్యని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఇంకా మీరు బ్లెస్ చేయండి ప్రభా. అనేకులకు నా తండ్రి ఇంకా మీరు మాదిరికరంగా ఉంచండి. అనేక విషయాలు బోధించడానికి తెలియచేయడానికి నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీరు మీరు నా తండ్రి అనుగ్రహించినటువంటి నా తండ్రి మంచి మనసాక్షిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తండ్రి. వాక్యము ద్వారా మా జీవితాలను దర్శించి ప్రభు అనేక విషయాలు పరిశుద్ధాత్మగా మీరు ముందుండి నడిపించి బోధించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో సెషన్ అయిన తండ్రి విజయవంతంగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినచర్య అంతటిని బట్టి మీకే వందనాలు ప్రభా. ఎంతమంది అయితే నా తండ్రి వాక్యాన్ని విని ఉంటున్నారు, వారి జీవితంలో యొక్క వాక్యము ఫలభరితంగా మారును గాక కృప చూపించండి, సహాయం దయచేయండి. వాక్య ప్రకారం మేము జీవించి మా ఆత్మీయ స్థితిని ఆ ప్రకారం కట్టుకొని ప్రభా ముందు కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినచర్య అంతట్లో నా తండ్రి అయ్యా మీరు ఏ విధంగా అయితే పరిపూర్ణంగా మీరు జీవించి ఉంటున్నారో అట్టి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విషయం అందు విధేయత కలిగిన తండ్రి ప్రభా మేము నా తండ్రి వాక్యం ద్వారా ప్రతి దినము నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచి నా తండ్రి మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమతనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి, దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, అంగీకరించిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.